Good morning, sir. Good morning. Welcome, sir. Welcome, all of you. Welcome. Okay, hand raise చేశారు అబ్దుల్లా సార్. వెల్కమ్ సార్ అబ్దుల్లా సార్. వెల్కమ్ నాగప్రసాద్ నమస్తే సార్. సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్ సార్. చిన్న హెల్ప్ సార్, కొద్దిగా ఒకటి సీడ్ ఫండింగ్ చేయాలి. ఓకే సార్. ఓకే డౌన్ సార్. లైన్ లోకి కొద్దిగా అర్థం కావట్లేదు, కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారేమో. ఓకే సార్, చేయండి. స్క్రీన్ షేర్ చేయాలి. స్క్రీన్ షేర్ అవుతుందా సార్? హలో హలో సార్ స్క్రీన్ షేర్ చేయండి సార్. స్క్రీన్ షేర్ చేయలే మీరు ఇంకా. 1 సెకండ్. ఓకే సార్, ఇప్పుడు అవుతుంది స్క్రీన్ షేర్. కంటిన్యూ సార్. కంటిన్యూ చేయమంటారు. ఇది మినిమైజ్ చేయాలా? ఒక్క నిమిషం. మినిమైజ్ చేసి మీరు డైరెక్ట్ ట్రస్ట్ వాలెట్లోకి వెళ్ళండి. ఓకే, వెళ్తున్నాను. స్క్రీన్ కనబడుతుందా సార్? అవుతుంది సార్, కనిపిస్తుంది. ఓకే, 1000 పీవీసీ మెటా సీడ్ ఫండింగ్ చేస్తారా? ఇతని డౌన్ లైన్ లో చేయాలి సార్. యాక్చువల్ గా ఓకే, ఇతను డౌన్ లైన్ చేయాలి. కాకపోతే అతనికి డౌన్ లైన్ లో ఉన్నాడు, కానీ అతని ఐడి నంబర్ కనబడట్లేదు. డౌన్ లైన్ లో అతను అతని స్ట్రెంత్ లో చూపిస్తుంది, ఒకటే ఐడి డౌన్ లైన్ లో ఉన్నట్టు చూపిస్తుంది. ఆ డౌన్ లైన్ లో ఉన్న ఐడి నంబర్ కనబడట్లేదు. అతనేమో ఇంతకుముందు ఐడి నంబర్ రాసుకున్నాడు. కనిపిస్తుంది సార్. ఆల్రెడీ ఇప్పుడు pvsmeta.io లోకి వెళ్తే కనిపిస్తుంది. ఆ సార్ది ఎవరిదైతే కనిపించట్లేదు అన్నారో ఆ సార్ది మీరు ఓపెన్ చేశారంటే చూపిద్దాం. ఒక్క నిమిషం. ఆ సార్ది ఓపెన్ చేస్తున్నాను. ఓకే సార్. రెఫరల్ స్టేటస్ లో ఓకే, రెఫరల్ టీము ఇక్కడ యూజర్ L1 లో ఒక్కడున్నాడు కదా సార్ ఇతను. ఓకే సార్, ఒక్క పని చేయండి సార్. మీరు ఇది లెవెల్ 1 ఏం సార్? సార్ ఒకళ్ళన్నా చేశారా? అతను ఆల్రెడీ చేశాడు అతనికి, కానీ L1 చూపిస్తుంది అని ఐడి నంబరు గుర్తులేదు. 2-3 ఉన్నాయి అతనికి. ఒకసారి సార్ ఇక్కడ రిఫరల్ టీమ్ అనేది ఒకసారి టచ్ చేయండి. ఇక్కడ ఎవరిని చేయలేదు సార్ ఇంకా. సార్ ఎవరిని L1 లో ఒకరిని చూపిస్తుంది కదా సార్? లేదు సార్. ఎక్కడ చూపిస్తుంది సార్? యూజర్ 0 సార్. అక్కడ చూడండి. యూజర్ 0 అంటారా? ఇక్కడ కూడా కాలేదు. చేయలేదు సార్. చేయలేదా? ఈ యూజర్ ఐడికి అయితే చేయలేదు. రిఫరల్ వేరే దానికి ఏమైనా చేశారేమో మరి తెలియదు. L1 లో 0 అతను ఏంటంటే చేశాను అని అంటున్నాడు, ఐడి నంబర్ ఇచ్చాడు. చేస్తే ఇక్కడ మీకు ఏమవుతుందంటే సార్, వన్ యూజర్ అని పైన పడుతుంది. 2 పర్సన్స్ చేస్తే 2 పర్సన్స్ అని. ఇక్కడ మళ్ళీ ఇంకోటి ఏంటంటే యాక్టివ్ టీమ్ ఉంటది. ఇక్కడ మనకి లెవెల్ 1 లో కూడా మీరు చెక్ చేశారంటే వాళ్ళది యూజర్ ఐడి కూడా అక్కడ షో చేస్తుంది మీకు. అదే షో అవుతుంది. అందుకని ఇక్కడ కావట్లేదు, అంటే ఇంకా లింక్ కాలేదు అనుకుంటా. కాలేదు సార్. కాబట్టి అతని ఐడిలోనే చేసుకుంటే, లేకుంటే ఇంకా కొత్త ఐడి ఒకటి క్రియేట్ చేసుకున్న తర్వాత ఇతనికి రెఫరల్ ఇచ్చుకొని వీళ్ళ ఐడి రెఫర్ ఇచ్చి చేసుకోవాలి. అవును సార్, కంపల్సరీ చేయాలి. ఇతనికి అయితే లింక్ అవ్వలేదు. ఇతను మాత్రం రెఫరల్స్ ఎవరు లేరు. లేరు సార్, ప్రెసెంట్ అయితే ఎవరు లేరు ప్రెసెంట్. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. దీనికోసం సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. అలాగే గుడ్ మార్నింగ్ సార్. సార్ నిన్న విత్డ్రా పెట్టారు, రాలేదు అది పీవీసీ మెటా. సార్ వస్తుంది సార్, వస్తుంది. ఇప్పుడు మనకి విత్డ్రాల్ అనేది కొద్దిగా స్లో చేయడం అయింది. టెన్షన్ పడకండి, వస్తాయి. ఓకే సార్, అదే నిన్న ఇదే టైంలో చేశాను. దాని వల్ల మనకి రేట్ ఫ్లక్చువేషన్ కూడా మనకి పెరుగుతుంది, చూసారు కదా. దాని గురించి నో ప్రాబ్లం. విత్డ్రాల్ పెట్టుకున్న పర్సన్స్ ఎవరైనా వెయిట్ చేయండి. ఓకేనా సార్? థ్యాంక్ యూ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే, ప్రసాద్ సార్.
వెల్కమ్ సార్ ప్రసాద్ సార్, వెల్కమ్. భద్రాచలం రవి పటేల్ సార్. ఓకే, వెల్కమ్ సార్, వెల్కమ్ సార్ రవి పటేల్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ సార్. అది భద్రాచలం, నా పేరు కె రవి పటేల్ సార్. ఈ రోజు కొంచెం ఒక 10 పైసలు ఇంప్రూవ్ అయింది అనుకుంటా సార్ రేటు. అవును సార్, అవును సార్, అవును సార్. ఇవాళ కొంచెం 70 పైసలు నుండి 10 పైసలు 80 పైసలు 82 పైసలు అయినట్టు సార్ ఈ రోజు. సార్ ఇంటే కొంచెం కంటిన్యూ అయితే బాగున్నాను నా అభిప్రాయం సార్. సార్ సార్ అవుతూ ఉంటది. దాని గురించే సిస్టమ్ కూడా ట్రై చేస్తుంది కాబట్టి అన్ని విధాలా మనం దాని గురించి టెన్షన్ ఏం పడక్కలేదు సార్. సార్ ఈ రోజు 2 సార్లు 2 ఐడీలు 2 సార్లు ఇతర బిఎన్బి కట్టాయి. అసలు గిర్ర తిరిగి అసలు బేసిడ్ కట్టుకాలేదు సార్. 2 ఐడీలు కట్టిన అయిపోయింది ఈ రోజు. సార్ మీరు అది మీకు కంప్లీట్ అవ్వకుండానే మీరు ఏమైనా బ్యాక్ వచ్చేస్తే కనుక అది అవ్వదు సార్. మళ్ళీ ఇంకోటి ఏంటంటే సార్ ఇప్పుడు నా బిఎన్బి కట్టిన తర్వాత అప్రూవ్ కొట్టిన తర్వాత గిరగిర తిరుగుతా సార్. ఆ గిరగిరల్లో చాలా లేట్ అవుతుంది సార్. అవును సార్, అవును సార్. ఒక్కొక్కసారి మనకి నెట్వర్క్ ఇష్యూ ఉన్నా, ఒక్కొక్కసారి ఏదైనా ప్రాబ్లం ఉన్నా కానీ అక్కడ ఉంటది. అది ఎంత టైం అయినా కానీ దాన్ని అలా ఉంచారంటే అది ఇంకా ఆటోమేటిక్ గా తీసుకుంటా సార్. నాకు ఒకసారి అయితే 1/2 అవర్ తర్వాత తీసుకుంది సార్. అలా తిరుగుతా. లేకపోతే కనుక మనకి బిఎన్బి ఛార్జ్ అనేది కట్ అయింది, ఇంకా వేస్ట్ ఇంకా అది అంటే కట్ అయిపోయినాయి. బిఎన్బి కట్ అయినా గిరగిర తిరిగేది. విఎస్డి కట్ కావాలి. నా 5 విఎస్డి కట్ అవుతాయి కదా, అవి కట్ కావాలి. 2 ఐడీలకు 2 సార్లు కొట్టినా సార్. 2 సార్లు అదే ప్రాబ్లం. చికాకు పుట్టి పక్క పెట్టిన 10 బిఎన్బిని 10 పక్క పెట్టేసిపోయా సార్. నేను ఈ రోజు అయితే 9 ఐడీలు కొట్టాను సార్. మరి 9 ఐడీలు బాగానే సక్సెస్ అయింది. మరి ఏం మరి పొద్దున మీటింగ్లు కూడా చాలా మంది కొట్టారు సార్. నాకు ఇటు కట్ అయిందంటే 4-5 మాట్లాడారు. నేను ఎర్లీ మార్నింగ్ కొట్టలేదు కానీ మధ్యాహ్నం చేసిన వలన ఓకే. ఉదయం కూడా మీటింగ్ లో మాట్లాడుతున్నారు చాలా మందికి. ఇతరైనా నీకెందుకు అట్లా శంకర్ సార్ వాళ్ళందరూ నన్నే ప్రశ్నించారు. ఏమో సార్ గిరగిర తిరిగి టైప్ అవుతుందంటే నెక్స్ట్ ఏమన్నా నీకు నెట్ ప్రాబ్లం అని ఉందా అన్నదికి సబ్జెక్ట్ వదిలేసినాయి. ఈ రోజైతే కొంచెం 10 పైసలు పెరిగిందంటే కొంచెం ఆనందంగా ఉంది సార్. మరి అది ఇంప్రూవ్ అయితే కొంచెం బాగుంటుంది సార్. గుడ్ మార్నింగ్ సార్. ధన్మని శంకర్ సార్, వెల్కమ్ సార్, వెల్కమ్. నేను ఇప్పుడు కూడా 20 అకౌంట్లు చేసా సార్. అది కాదు సార్ అనేది ఏంటంటే పొద్దున ఇష్యూ అయింది అని చెప్తున్నారు అనమాట. పొద్దున చేశాను నేను ఒక 20, ఈ పూట ఒక 20 చేశాను. అదే చెప్తున్నాను కదా సార్, నేను కూడా చేశాను ఆల్రెడీ. నేను కూడా 9 అకౌంట్లు చేశాను. నో ప్రాబ్లం, నో ఇష్యూ, బానే అయింది. మేబీ సంథింగ్ ఏమైనా ఉండొచ్చు సార్. మరి నా ఒక్కడికే అయింది సార్. అందరికి బాగానే అవుతారా ఇప్పుడు? నా ఒక్కరికే మరి ఏం జరిగిందో కదా, నాకు ఒక్కరికే నెట్ సరిగా లేనప్పుడు ఆ ఏరియాలో నెట్వర్క్ ఇష్యూ కూడా చూసుకోవాలి సార్. నెట్వర్క్ మీరు ఏమైనా మొబైల్ డేటా అది ఏమైనా కంప్లీట్ మీరు వాడేసినప్పుడు కూడా కొద్దిగా ఇష్యూ అవుతూ ఉంటది. కొద్దిగా చూసుకుంటారు. సరే సార్, థ్యాంక్ యూ సార్. మంచి అవకాశం ఇచ్చింది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సాయిరామ్ సార్ హ్యాండ్ రైజ్ చేశారు సార్. వెల్కమ్ సార్. సాయిరామ్ సార్, వెల్కమ్ సార్. ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. యాక్చువల్లీ మనకు 6 days అని చెప్పింది సార్. యాక్చువల్లీ సిస్టమ్ లో విత్డ్రాల్స్ మళ్ళీ ఇచ్చారు. అవును సార్, అవును సార్. అది సార్, ఇది మన యూజ్ కేస్ కానీ డీసెంట్రలైజేషన్ కానీ దాని తర్వాత బర్నింగ్ ప్రోగ్రామ్ కానీ డీసెంట్రలైజేషన్ కానీ ఏమన్నా అప్డేట్ ఏమైనా ఉందా సార్? లేదు సార్, ఇంకా దాని గురించి ఏం అప్డేట్ ఏం లేదు సార్. కొత్తగా సిస్టమ్ తరఫున అయితే ఏమి అప్డేట్ అయితే ఏం రాలే. ఓకే థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సార్ మనకి ఈ రోజు రమేష్ సార్ కొద్దిగా రిఫరల్ దాని గురించి కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నారు. పిన్ టు పిన్, పాయింట్ కొద్దిగా సార్ వచ్చిన తర్వాత మొత్తం కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మన చంద్రశేఖర్ సార్ ఎంఎస్ రావు సార్ అడిగారు దాని మూలన. వెల్కమ్ సార్ రమేష్ సార్, మాలత్ రమేష్ సార్, వెల్కమ్ సార్, వెల్కమ్ సార్. సార్ ఫ్రీగా ఉన్నారా మాలత్ రమేష్ సార్? సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వెల్కమ్ సార్, వెల్కమ్.
ఎవరిబడి గుడ్ మార్నింగ్ సార్. సో మెంబర్స్ ఇంకా రాలేదు కదా, కాసేపు వెయిట్ చేద్దాం. అంటే టైం పడుతుంది కదా సార్, ఈ లోపు మీరు కంటిన్యూ చేస్తే ఇంకా వస్తూ ఉంటారని, అందుకని వెయిట్ చేద్దాం అంటే వెయిట్ చేద్దాం సార్. వెయిట్ చేద్దాం సార్. ఓన్లీ అంటే మనం సెషన్ కాదు కదా తీసుకునేది, ఓన్లీ రెఫరల్స్ మాత్రమే కాబట్టి తక్కువ టైం ఉంటది కాబట్టి కొంచెం మెంబర్స్ రానివ్వండి. ఓకే సార్. అయితే ఇంకో 15 minutes తర్వాత అప్పుడు మెంబర్స్ అందరు జాయిన్ అవుతారు కాబట్టి అప్పుడు ఓకే సార్. అవును సార్. ఓకే సార్. ఓకే, ఉన్నాను సార్, అందుబాటులోనే ఉన్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే సార్, వెల్కమ్ సార్. మనకి ఇంకా మెంబర్స్ జాయిన్ అయ్యాక సార్ వస్తారు. ఈలోపు ఇంకా ఎవరైనా ఏమైనా షేర్ చేసుకోవాలంటే రండి సార్. వెల్కమ్ వెల్కమ్. ఇందాక మనకి ఎంఎస్ రావు సార్ కూడా హ్యాండ్ రైజ్ చేశారు. వెల్కమ్ సార్, ఎంఎస్ రావు సార్, వెల్కమ్. సార్ ఈ ఇయర్ ఎండింగ్ కి ఏమంటారు సార్, ఎర్లీ బర్డ్ ఆఫర్ క్లోజ్ అవుతుందా సార్? సార్ మనకి సిస్టమ్ తరఫున అయితే అలాంటి నోటిఫికేషన్ ఏం లేదు సార్. అది కంప్లీట్ గా అయితే మనం చెప్పలేం ప్రెసెంట్ అయితే. అవును సార్, అవును సార్. సార్ ఇంకోటి సార్, డీసెంట్రలైజేషన్ కానీ, యూస్ కేస్ కానీ, బర్నింగ్ ప్రోగ్రామ్స్ కానీ ఏదైనా సిస్టమ్ అప్డేట్ 1 by 1 స్టార్ట్ చేస్తే బాగుంటుంది సార్. అవును సార్, అవును సార్. ఎంతసేపటికి స్టేకింగ్ ఫార్మింగ్ అంటే కూడా కొద్దిగా కష్టమే సార్. డీసెంట్రలైజేషన్ కానీ, 2GDs కానీ, ఇంకోటి సార్ డిపి కూడా ఫార్మింగ్ కూడా అవ్వట్లేదు సార్. యాక్సెప్ట్ కూడా చేయలేదు ఇంకా, మన డైలీ రివార్డ్ లో కూడా యాడ్ చేయలేదు. అది అవ్వలేదు కదా సార్, అది ఆల్రెడీ మనం మాట్లాడుకుంటాం కదా. అదే సార్, అదే సార్. అక్కడ కూడా ఇప్పటి వరకు కూడా ఏం అప్డేట్ లేదు సార్. యాక్చువల్లీ మన జస్ట్ 1 by 1 ఏమైనా చేస్తుంటే బాగుంటుంది సార్. సిస్టమ్ కూడా డెవలప్ అవుతుంది, యూజర్స్ కూడా కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుంది సార్. యాక్చువల్లీ బర్నింగ్ ప్రోగ్రామ్ అన్నారు, యూస్ కేస్ అన్నారు, డీసెంట్రలైజేషన్ అన్నారు, ఎక్స్చేంజ్ అన్నారు, ఏది లేదు సార్ ఇప్పటి వరకు. ఎంతసేపటికి వెయిట్ 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 అంటే సార్, ఫార్మింగ్ స్టేకింగ్ రెండే చెప్తున్నా. దానివల్ల కూడా కొంచెం డిస్కరేజ్ అవుతున్నారు సార్. సరే సార్, మీరు చెప్పింది కూడా కరెక్టే. ఎందుకంటే మనకి కంటిన్యూ వస్తూ ఉంటాయి సార్. ఇప్పుడు చూస్తూ ఉన్నాం కదా, కొద్దిగా లేట్ అవుతుంది అంతే, కానీ సిస్టమ్ దగ్గర నుంచి అన్నీ మనకి అన్నీ అన్నట్టుగా కొద్దిగా కంప్లీట్ చేసుకుంటూ వస్తుంది సిస్టమ్. కొద్దిగా మనం వెయిట్ చేయాలంతే. అవును సార్, అవును సార్. సార్ అప్డేట్కి తీసుకుంటున్నారు కానీ చేయట్లేదు కదా సార్, రావట్లేదు కదా. అది సార్, వాళ్ళ ప్రాసెస్ ఏముంది అన్నది కూడా మనం కూడా చూడాలి కదా సార్. అంటే సార్ సెంట్రలైజేషన్ ఉంటే ఇదే ప్రాబ్లం సార్. డీసెంట్రలైజేషన్ అయితే ప్రాబ్లమ్స్ ఉండవు. హ్యాండ్లింగ్ ఉండదు సార్, ఇంకా కొన్ని హ్యాండ్ అవుట్ లో ఉండదు కదా, అల్గరిథం లో పడిపోతుంది. అప్పటి వరకు ఇబ్బంది పెడుతూ ఉంటుంది సిస్టమ్. అంతే సార్. ఇంకోటి కూడా సార్, స్మార్ట్ చైన్ ఉన్నారు కదా, ఇంకా వాళ్ళ చైన్ సిస్టమ్ ఉన్నప్పుడు, హ్యాండ్ ఓవర్ ఉన్నప్పుడు గ్యాస్ చార్జెస్ కూడా పెరుగుతూ తగ్గుతూ చేస్తున్నారు కదా. అది కూడా సార్. ఇంకొకటి సార్, లోపల వ్యాలెట్ లో రేట్ తగ్గిందా సార్? ఏంటి సార్? వ్యాలెట్ లో ప్రైస్ తగ్గిందా సార్? వ్యాలెట్ లో ప్రైస్ సేమ్ ఉంది కదా సార్. 0.77 ఏమన్నా అయిందన్నారు. అది మార్నింగ్ ఉంది సార్, ఇప్పుడైతే నేను చెక్ చేయలేదు మరి. ఓకే ఓకే సార్. ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను ఓపెన్ చేసి చూడలే, మరి చూడాలి.
ఓకే సార్, విడ్రాల్స్ కూడా రాలేదు సార్. ఇవాళ మార్నింగ్ చేసాం. ఇంకా రాలేదు సార్, టైం పట్టచ్చు. అవును సార్, అది రేపు ఎల్లుండ 3 days. అవును సార్, అవును సార్. అలానే 6 days అన్నారు, ఇంకా 3 days గ్యాప్, 3 days మళ్ళీ ఇది సేమ్ అలానే అవుతుందేమో సార్. అవునవును సార్, మనకి ఆల్రెడీ నోటిఫికేషన్ కూడా మనం చూసాం కదా సార్, అది టచ్ చేసేటప్పుడు 6 days అన్నారు, కానీ మనకి ముందుగానే ఓపెన్ అయింది. ఓకే ఓకే, ఓపెన్ అయింది కరెక్టే సార్. ఇప్పుడు అక్కడ ఏమవుతుందంటే విడ్రాల్స్ లేట్ వస్తున్నాయి కదా సార్, ఇంకా ఇక్కడ అదే 6 days కవర్ అవుతుంది అంతే, ఇంకేమో సార్. ప్రజెంట్ ప్రైస్ కూడా రేట్ పెరిగినట్టుంది సార్, 8.3 అంటున్నారు. ఏంటి సార్? అంటే సిస్టమ్ వచ్చేసి లిక్విడిటీ చేస్తుంది, కానీ లిక్విడిటీ సెండ్ చేస్తుంది సార్, లిక్విడిటీ చేస్తున్నారు. సార్ సాయిరామ్ సార్, ఈరోజు కొద్దిగా మీరేమన్నా మన పీవీసీ మెటా ర్యాంకింగ్ ఎంత అన్నది ఏమైనా చెక్ చేశారు ఒకసారి? చూడలేదు సార్, ర్యాంకింగ్ చూడలేదు సార్. సారీ చెక్ చేయగలరా మీరు? ఇంతకుముందు బిఫోర్ 10 days బిఫోర్ మనది పీవీసీ మెటా ర్యాంకింగ్ ఎంత ఉందన్నది, ఇప్పుడు ప్రజెంట్ ర్యాంకింగ్ ఎంత ఉందన్నది కొద్దిగా ఏమైనా చెప్పగలరా? లేదు సార్, చూడలేదు సార్ నేను. ఓకే సార్, ఓకే సార్, ఓకే సార్. ఓకే, ఎందుకంటే సార్ మనకి అక్కడ వర్క్ అనేది చాలా జరుగుతుంది, ట్రేడింగ్ కూడా బాగా జరుగుతుంది. దాని గురించి ర్యాంకింగ్ అనేది 2000+ అంటే 6008 కానీ సార్ ఈ 10 days లోనే 4400 4500 వచ్చింది సార్ ర్యాంకింగ్. అవును సార్, తగ్గింది. అదొకసారి అది కూడా మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి సార్. ఇంకోటి సార్, 66%, 60% డీసెంట్రలైజేషన్ అయ్యింది అని అంటున్నారు సార్, రేషియో ప్రకారం ఉన్న చూసాను. సిస్టమ్ బ్యాక్గ్రౌండ్ వర్క్ అనేది మనకి ఏం నడుస్తుందో అన్నది తెలియదు కదా సార్. అవును సార్, అవును సార్. అది ఏదైనా సరే మనకి ప్రైజ్ అనేది కొద్దిగా చాలా మందికి ఏంటి సార్, ఇప్పుడు ప్రైజ్ ఫ్లక్చుయేషన్ అవ్వట్లేదు అన్న దాని మీదే ఉన్నారు కాబట్టి మనకి సిస్టమ్ కూడా ఎంత మటుకు ఏంటంటే ప్రైజ్ అనేది కొద్దిగా ఇంప్రూవ్మెంట్ చేయాలని చెప్పేసి ట్రై చేస్తున్నారు. దాని గురించి కూడా మనం కొద్దిగా పేషెన్స్ గా వెయిట్ చేయాలి. ఇప్పుడు ఏమి తెలియని పర్సన్స్ ఏదైనా అన్నారు చేశారంటే అది ఓకే, నో ప్రాబ్లం సార్. అంటే కొద్దిగా దీని గురించి తెలిసి చేసిన పర్సన్స్ ఏమన్నా అన్నారంటే కొద్దిగా వేరేలా ఉంటది. అందుకని సార్ ఇక బయట టోకన్స్ పెట్టుకుంటున్నారు కదా సార్, ఏమన్నారు ప్రైజ్ ఏమైనా ఇంక్రీజ్ అవుతుంది, స్వాప్ అవుతుంది, లిక్విడ్ అక్కడ వెళ్ళిపోతుంది కదా సార్, దాని గురించి ఏమన్నా ట్రై చేస్తున్నారేమని. బయట కాయిన్స్ చాలా ఉన్నాయి కదా సార్ వ్యాలెట్ లో. బయట కాయిన్స్ చాలా ఉన్నాయి, చాలా మంది హోల్డ్ చేసి పెట్టుకుంటారు. అవును సార్, అవును సార్. సరే, ప్రైస్ పెరిగితే కూడా లిక్విడిటీ బయటకి వెళ్ళిపోతుంది సార్, అలానే ఏమన్నా ఆలోచిస్తున్నారా అని. సార్ రాయిస్ సార్, ఫ్రీ అయ్యారా సార్? కొద్దిగా బిజీగా ఉంటున్నారు మరి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సాయిరామ్ సార్. ఓకే సార్, ఓకే సార్. సార్ వచ్చారు, రమేష్ సార్ వచ్చారు కదా. రమేష్ సార్ కొద్దిగా టైం తీసుకుంటారు. వెంకటేష్ సార్, వెల్కమ్ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. వెల్కమ్ సార్. ఎవరిబడి గుడ్ మార్నింగ్. సో కొంత మనం సీడ్ ఫండింగ్ చేసుకుంటున్న దాంట్లో మరి కొంతమందికి లీడర్స్ కొంత అవగాహన లేక మరి రెఫరల్స్ ఒకదాని కింద మరి ఎక్కువగా చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. సో దాని ద్వారా రెఫరల్స్ అనేది కూడా మిస్ అవుతున్నారు. వచ్చేటటువంటి రెఫరల్ ఇన్కమ్ ఏదైతే ఉందో, సో అది మరి ఏ విధంగా చేసుకుంటే మనకు రెఫరల్ ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది అనేది ఒకసారి చూద్దాం సార్. స్క్రీన్ షేర్ అవుతుందా సార్? అవుతుంది సార్, అవుతుంది సార్. కంటిన్యూ సార్, కంటిన్యూ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సో ఏదైతే మన మెయిన్ వ్యాలెట్ ఉంటుందో, మెయిన్ వ్యాలెట్ ఈ విధంగా మన పైన ఉంటుంది సార్. దాని తర్వాత మనం తీసుకునేటువంటి ఏదైతే మనకు డైరెక్ట్ రెఫరల్స్ ఉంటుందో, సో మన యూజర్ ఐడితో కనెక్ట్ అయిన వాళ్ళు డైరెక్ట్ గా 3 members
4 మెంబర్స్ 5. సో ఈ విధంగా 20 వరకు మనం డైరెక్ట్ గా చేసుకున్నట్టయితే, సో మన యూజర్ ఐడితో 20 మెంబర్స్ ని మనం చేసుకున్నట్టయితే, సో మనకు సిస్టమ్ చెప్పినటువంటి రెఫరల్ రివార్డ్ అనేది మనకు అప్ టు 20 లెవెల్స్ నుంచి రావడం జరుగుతుంది సార్. సో ఈ 20 మెంబర్స్ కూడా సార్, మైక్స్ ఓపెన్ గా ఉంది కొట్టంగడే సార్. సో ఈ 20 మెంబర్స్ కూడా మనకు డైరెక్ట్ వాళ్ళు కాబట్టి, సో మనకంతా వీళ్ళంతా కూడా లెవెల్ 1 లో రావడం జరుగుతుంది సార్. సో లెవెల్ 1 లో రావడం జరుగుతుంది. సో వారి ద్వారా వచ్చినటువంటి ఎవరైతే రెఫరల్స్ ఉన్నారో, సో వాళ్ళు మనకు లెవెల్ 2 లో రావడం జరుగుతుంది. సో లెవెల్ 2, సో వారి ద్వారా వాళ్ళ కింద వచ్చినటువంటి వాళ్ళు లెవెల్ 3 లో రావడం జరుగుతుంది. సో వారి ద్వారా కింద వచ్చిన వాళ్ళు ఈ విధంగా. సో ఇవన్నీ కూడా లెవెల్స్ మనకు. సో ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా లెవెల్స్. ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్, ఫోర్త్ లెవెల్, ఫిఫ్త్ లెవెల్, ఈ విధంగా 20 లెవెల్స్ నుంచి మనకు రెఫరల్ ఇన్కమ్ అనేది మన సిస్టమ్ ద్వారా మనకు ఇవ్వడం జరిగింది సార్. ఇంతకుముందు మనం పర్వలో ఉన్నప్పుడు కేవలం 8 లెవెల్స్ మాత్రమే మనకు రెఫరల్ ఇన్కమ్ అనేది రావడం జరుగుతుండే. కానీ మన పీస్ మెటల్కి వచ్చిన తర్వాత 20 లెవెల్స్ నుంచి స్టార్టింగ్ లో మనకు టోకెన్ ఫార్మింగ్ లో రావడం జరిగింది. సో ఆ విధంగానే మనకు సీడ్ ఫండింగ్ లో కూడా రావడం జరుగుతుంది. సో ఇక్కడ 20 మెంబర్స్ ని మనకు డైరెక్ట్ చేసుకున్నందున, సో ఏదైతే మనకు డౌన్ లో వాళ్ళు వీళ్ళు చేసుకున్న దాని ప్రకారంగా లెవెల్స్ కిందికి వెళ్ళిన కొద్దీ మనకు ఇన్కమ్ అనేది రెఫరల్ రివార్డ్ అనేది రావడం జరుగుతుంది. సో కొందరు అంటే ఒక డైరెక్ట్ గా ఒక ఇద్దరిని మాత్రమే చేసుకొని, సో తర్వాత కింది వాటికి చేసుకుంటున్నారు. సో ఈ ఇద్దరి ద్వారా సో 2వ లెవెల్, దాని తర్వాత 3వ లెవెల్లో కొన్ని, 4వ లెవెల్, 5వ లెవెల్, ఈ విధంగా కిందికి చేసుకుంటున్నారు. సో 5వ లెవెల్ ఇన్కమ్ రావాలంటే మనకు డైరెక్ట్ గా 5గురు కావాలి. సో 4వ లెవెల్ ఇన్కమ్ రావాలంటే 4గురు మనకు డైరెక్ట్ గా కావాలి. ఈ విధంగా ఇద్దరు ఉంటే మనకు సెకండ్ లెవెల్ నుంచి మాత్రమే ఇన్కమ్ వస్తుంది సార్. ఫస్ట్ అండ్ సెకండ్ లెవెల్ నుంచి మాత్రమే ఇన్కమ్ వస్తుంది. మనకు థర్డ్ పర్సన్ ఏదైతే 3వ వ్యక్తి మన యూజర్ ఐడితో డైరెక్ట్ కనెక్ట్ లేరు కాబట్టి మనకు 3వ లెవెల్ నుంచి ఇన్కమ్ అనేది రాదు. సో ఇది సార్, ఈ పాయింట్ అనేది చాలా మెంబర్స్ మన వాళ్ళు మిస్ అయ్యారు. సో ఏదైతే స్టార్టింగ్ లో అంటే టోకెన్ ఫార్మింగ్ లో ఎప్పటి నుంచో మనకు 2022లో నుంచే మనకు రెఫరల్ ఇన్కమ్ వస్తున్నా కూడా సీడ్ ఫండింగ్ వచ్చేసరికి మనకు రీసెంట్ గా 2 మంత్స్ నుంచే మనకు రావడం జరుగుతుంది. అయినా కూడా ఇక్కడ డైరెక్ట్ గా 2-3 మాత్రమే చేసుకొని, సో కింది వాటికి చేసుకుంటే వెళ్ళిపోయారు. ఇట్లా 3rd, 4th లెవెల్లో వర్క్ అనేది బాగా చేశారు సార్. సో రోజు మీటింగ్ వచ్చే వాళ్ళు కూడా చేశారు మన లీడర్స్ కొంతమంది. తర్వాత మనం వ్యాలెట్స్ మరి చెక్ చేసినప్పుడు ఏదైతే 4వ లెవెల్, 5వ లెవెల్లో వర్క్ జరిగి ఉంది, మీకు డైరెక్ట్ గా ఇంకొక ఇద్దరిని చేసుకున్నట్టయితేనే మీకు రెఫరల్ రివార్డ్ అనేది రావడం జరుగుతుంది సార్ అని చెప్పడం జరిగింది. సో దాని ద్వారా వాళ్ళు చేసుకుంటూ ముందుకు రావడం జరిగింది సార్. సో లెవెల్ ఏదైతే మనకు పర్సంటేజ్ వైజ్ గా కూడా మనకు టోకెన్ ఫార్మింగ్ లో ఇచ్చిన మాదిరిగానే సో సీడ్ ఫండింగ్ లో కూడా మనకి ఇవ్వడం జరిగింది సార్, ఏదైతే రెఫరల్ రివార్డ్ ఉందో. సో ఫస్ట్ లెవెల్ వారి ద్వారా సో 20%, తర్వాత సెకండ్ లెవెల్ వారి ద్వారా 19%, సో ఈ విధంగా తర్వాత 18% థర్డ్ లెవెల్ వారి ద్వారా, సో ఈ విధంగా 17% ఏదైతే 4th లెవెల్ ద్వారా, ఈ విధంగా మనకు 20 లెవెల్స్ నుంచి 1% వరకు ఇవ్వడం జరిగింది సార్. ఏదైతే లాస్ట్ లో మనకు 20 లెవెల్లో ఎవరైతే రెఫరల్ వస్తున్నారో సో వారి ద్వారా కూడా మనకు 1% రివార్డ్ అనేది, ఏదైతే రెఫరల్ రివార్డ్ అనేది రావడం జరుగుతుంది. సో ఈ 20% అనేది ఎలా క్యాలిక్యులేషన్ చేయడం జరుగుతుంది అంటే, సో ఏదైతే మనకు ఫస్ట్ లెవెల్లో 20 మెంబర్స్ ఉన్నారు డైరెక్ట్ గా, సో 20 మెంబర్స్ కి ఇంటూ ఒక 1000 మనం చేసినట్టయితే, సో ఒక 1000 పీవీసీ మెటల్తో 20 మెంబర్స్ ఇంటూ ఒక 1000 పీవీసీ మెటల్స్ తో వ్యాలెట్ లో ఓపెన్ చేసుకోవడం జరిగింది. టోటల్ గా మన టీం యొక్క స్టేకింగ్ వాల్యూమ్ వచ్చేసి 20,000 అవుతుంది. సో 20,000 కి సో ఏదైతే 20 మెంబర్స్ ఉన్నారో ఆ 20 మెంబర్స్ కి 20,000 ఇంటూ మనకు 0.20% గా వెళ్ళడం జరుగుతుంది సార్. సో 40 పీవీసీ మెటా మన టీమ్ లో చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా 2 పీవీసీ మెటాగా 20 మెంబర్స్ కి 40 పీవీసీ మెటా వెళ్ళడం జరుగుతుంది. సో ఈ 40 పీవీసీ మెటా లెవెల్ 1 ద్వారా మాత్రమే. సో ఈ 40 పీవీసీ మెటల నుంచి మనకు 20% రెఫరల్ రివార్డ్ అనేది రావడం జరుగుతుంది సార్. 40 పీవీసీ మెటా ఇంటూ 20%.
సో ఎంతైతే అవుతుందో అది 20,000 40,000 50,000 ఎంతున్నా కూడా సో వారికి వచ్చే దాని మీద మనకు 20% సార్ రెఫరల్ రివార్డ్ అనేది రావడం జరుగుతుంది. సో 20% రెఫరల్ రివార్డ్ వచ్చేసి 8 PVC మీటర్ రావడం జరుగుతుంది సార్. సో 8 PVC మీటర్ రెఫరల్ రివార్డ్ గా రావడం జరుగుతుంది. సో మనం కూడా సెల్ఫ్ 1000 మాత్రమే అనుకుందాం. సో 1000 గాను మనకు 2 PVC మీటర్ రిలీజ్ కావడం జరుగుతుంది. 2 + 8 PVC మీటర్ సార్. సో 8 అంటే మనకు టోటల్ గా 10 PVC మీటర్ రిలీజ్ కావడం జరుగుతుంది. సో 10 PVC మీటర్ మనం చేసుకున్నటువంటి 1000 కి సో 1000 డివైడెడ్ బై 10. సో 100 డేస్ లోనే మనం పెట్టినటువంటి 1000 PVC మీటర్ తీసుకునే అవకాశం ఉంది. సో అంతకంటే ఎక్కువ మనకు టీం ని బట్టి ఎక్కువ టీం అయినా కూడా సో మనకు తక్కువ రోజుల్లోనే తీసుకునే అవకాశం ఉంది సార్. మనం పెట్టినటువంటి 1000 100 డేస్ లో మిగతా 1000 ఏదైతే ఉందో మిగతా 100 డేస్ 200 డేస్ లోనే 1000 కి 2000 PVC మీటర్ మనం తీసుకునే అవకాశం ఉంది రెఫరల్ రివార్డ్ గా. సో ఇదంతా కూడా మనకు లెవెల్ 1 ద్వారా ఏదైతే 20 మెంబర్స్ డైరెక్ట్ గా ఉన్నారో 1000 మాత్రమే చేశారు. 20,000 స్టేకింగ్ చేశారు టీం యొక్క స్టేకింగ్. సార్ వాయిస్ క్లియర్ ఉందా సార్? రమేష్ గారు క్లియర్ ఉందా సార్? వాయిస్ క్లియర్ ఉందా? క్లియర్ ఉందండి. రమేష్ గారు రేపలండి సార్. సార్ నమస్కారం సార్. నమస్తే అండి. పోతే ఇప్పుడు ఈ లెవెల్ 100 డేస్ లో తీసుకునే అనేది ఇంకొకసారి చెప్పండి అండి. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి మన పార్ట్నర్స్ కి. దీన్ని కొంచెం ఎన్లార్జ్ చేసి ఇంకొకసారి చెప్పండి. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సో లెవెల్ 1 లో సార్ మనకు లెవెల్ 1 లో ఒక 20 మెంబర్స్ ఉన్నారు. సో 20 మెంబర్స్ సో ఒక్కొక్కరు 1000 PVC మీటర్ మాత్రమే స్టేకింగ్ చేశారు సార్. సో టోటల్ గా 20,000 PVC మీటర్ అవుతుంది. సో 20K PVC మీటర్. సో మన యొక్క టీం యొక్క స్టేకింగ్ 20,000 PVC మీటర్ ఇంటూ 0.20% తోనే సిస్టమ్ రివార్డ్ ఇవ్వడం జరుగుతుంది. 0.20% తో సో వారికి సో 40 PVC మీటర్ వెళ్ళడం జరుగుతుంది సార్. సో 500 కి అంటే మనం గుడ్డిగా మనం చెప్పాలంటే 500కు ఇంతకు ముందు 400కు ఒక PVC మీటర్ రిలీజ్ అవుతుండే. సో తర్వాత మనకు 0.25 నుంచి 0.20 చేసిన తర్వాత 500కు ఒక PVC మీటర్ మనకు రిలీజ్ కావడం జరుగుతుంది. సో ఏదైతే 20,000కు గాను 40 PVC మీటర్ రిలీజ్ కావడం జరుగుతుంది మన యొక్క టీం వాళ్ళకి. సో అందులో నుంచి మనకు వచ్చేటండి ఏదైతే మనం మన మెయిన్ ఐడి కాబట్టి మెయిన్ ఐడికి వచ్చేసి సో 40 PVC మీటర్లో 20% సార్. సో వారికి వచ్చే దాంట్లో 20% మనకు రావడం జరుగుతుంది. సో 20% అంటే 8 PVC మీటర్ రావడం జరుగుతుంది సార్. సో 8 PVC మీటర్ ఓన్లీ లెవెల్ 1 ద్వారా ఏదైతే మనకు లెవెల్ 1 ద్వారా వచ్చేటటువంటి రెఫరల్ ఇన్కమ్ సార్. సో రెఫరల్ ఇన్కమ్ 8 PVC మీటర్ రావడం జరుగుతుంది. సో 8 PVC మీటర్ను మనం కూడా 1000 మాత్రమే స్టేక్ చేశాం. సో 1000 స్టేక్ చేసినందుకు డైలీ మనకు కూడా 2 PVC మీటర్ రిలీజ్ అవుతుంది. 2 + 8 సార్. ఓవరాల్ గా మనకు 10 PVC మీటర్ రిలీజ్ కావడం జరుగుతుంది. సో 10 PVC మీటర్ అంటే మనం 1000 మన స్టేకింగ్ ఉంది కాబట్టి సో డివైడెడ్ బై 10 PVC మీటర్ సార్. సో రోజుకు వచ్చేది మనకు 10 PVC మీటర్ కాబట్టి మనం పెట్టినటువంటి పెట్టుబడి మన యొక్క 1000 PVC మీటర్లు సో రోజుకు 10 PVC మీటర్లు రిలీజ్ అవుతున్నందున 100 రోజుల్లోనే మనం పెట్టినటువంటి పెట్టుబడి మన యొక్క PVC మీటర్ తీసుకునే అవకాశం ఉంది సార్. సో ఏదైతే అదనంగా వచ్చేటటువంటి మన సో మనకు 200% కాబట్టి 1000 × 2 సో 200 డేస్ లో మనకు తీసుకునే అవకాశం ఉంది సార్. ఓకేనా సార్? క్లియరా? ఓకే సార్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. సో ఒకవేళ ఆ 20 మెంబర్స్ సో మనం మాత్రం 20 మెంబర్స్ ని చేశాం. సో 20 మెంబర్స్ ఒక 5 మెంబర్స్ ని తీసుకొచ్చినట్టయితే సో మనకు సెకండ్ లెవెల్ రావడం జరుగుతుంది. సో ఒక్కొక్కరే 5 మెంబర్స్ ని తీసుకొచ్చినట్టయితే సో టోటల్ గా 100 మెంబర్స్ కావడం జరుగుతుంది సార్. సో మన యొక్క సెకండ్ లెవెల్ 100 మెంబర్స్ కావడం జరుగుతుంది. సో 100 మెంబర్స్ ద్వారా సో 100 మెంబర్స్ ఇంటూ 1000 PVC మీటర్ స్టేక్ చేసినట్టయితే 1,00,000 PVC మీటర్లు కావడం జరుగుతుంది.
సో 1,00,000 పీవీసీ మీటర్లు గాను ఇంటూ 0.20. సో పర్సంటేజ్ మనం చూసినట్టయితే 200 పీవీసీ మీటర్. సో ఆ యొక్క 100 మందికి కూడా రిలీజ్ కావడం జరుగుతుంది సార్. సో ఏదైతే మనకు సెకండ్ లెవెల్లో ఆల్రెడీ మనకు ఫస్ట్ లెవెల్లో 20K అంటే 20,000 పీవీసీ మీటర్ స్టేక్ అయింది. సో వీరి ద్వారా వచ్చినటువంటి ఏదైతే 100 మెంబర్స్ ఉన్నారో సో 100 మెంబర్స్ స్టేక్ చేసినటువంటి 1,00,000 పీవీసీ మీటర్ల ద్వారా సో మనకు సో వారికి వెళ్ళేటటువంటి 0.20 ద్వారా వారికి డైలీ రివార్డ్ రావడం జరుగుతుంది. సో డైలీ రివార్డ్ వచ్చేసి 200 పీవీసీ మీటర్ రావడం జరుగుతుంది. సో ఆ యొక్క 100 మెంబర్స్ కి ఆ 200 పీవీసీ మీటర్లో సో మనకు వచ్చేటటువంటి ఇంటూ 19% సార్. సో ఇదంతా మనకు సెకండ్ లెవెల్ కాబట్టి ఫస్ట్ లెవెల్లో 20%, సెకండ్ లెవెల్లో 19% సార్. సో 19% అంటే 38 పీవీసీ మీటర్ రావడం జరుగుతుంది సార్. సో 38 పీవీసీ మీటర్ మనకు సెకండ్ లెవెల్ ద్వారా మనకు రెఫరల్ ఇన్కమ్ తీసుకునే అవకాశం ఉంది. ఏదైతే ఫస్ట్ లెవెల్లో 20 మెంబర్స్ దాని కింద 5 మెంబర్స్ ని మనం తీసుకొచ్చినట్టయితే టీంలోకి తీసుకొచ్చినట్టయితే 38 పీవీసీ మీటర్ రెఫరల్ ఇన్కమ్ గా మనం తీసుకునే అవకాశం ఉంది. సో అదే విధంగా థర్డ్ లెవెల్లో 2 మెంబర్స్ ని 100 మెంబర్స్ ఇంటూ 2 మెంబర్స్ ని తీసుకొచ్చినట్టయితే 200 టీమ్ కావడం జరుగుతుంది. సో ఆల్రెడీ ఫస్ట్ లెవెల్లో 20 మెంబర్స్, సెకండ్ లెవెల్లో 100 మెంబర్స్, థర్డ్ లెవెల్లో మనకు 200 మెంబర్స్ రావడం జరిగింది. సో 200 మెంబర్స్ ఇంటూ 1000 పీవీసీ మీటర్. సో 2 lakhs పీవీసీ మీటర్ సీడ్ ఫండింగ్ కావడం జరుగుతుంది. సో ఈ సీడ్ ఫండింగ్ 2 lakhs పీవీసీ మీటర్ ద్వారా ఇంటూ 0.20%. సో 400 పీవీసీ మీటర్ టీం వాళ్లకు ఏదైతే థర్డ్ లెవెల్లో ఉన్నటువంటి టీం వాళ్లకు 200 మెంబర్స్ కి 2 lakhs పీవీసీ మీటర్ స్టేక్ చేసినందుకు గాను 400 పీవీసీ మీటర్ డైలీ రివార్డ్ గా రావడం జరుగుతుంది. సో 400 పీవీసీ మీటర్ ఇంటూ మనకు వచ్చేది థర్డ్ లెవెల్ కాబట్టి 18% రావడం జరుగుతుంది సార్. సో 18% అంటే 72 పీవీసీ మీటర్ రావడం జరుగుతుంది సార్. సో రెఫరల్ రివార్డ్ గా 72 పీవీసీ మీటర్ తీసుకునే అవకాశం థర్డ్ లెవెల్ ద్వారా మనకు ఉంటుంది సార్. ఏదైతే 200 మెంబర్స్ మనం థర్డ్ లెవెల్లో తీసుకొచ్చినందుకు. సో ఈ విధంగానే అదే 200 ఫోర్త్ లెవెల్. సో ఇంకాస్త మనకు కొంచెం పెరిగి రావడం జరుగుతుంది. ఫిఫ్త్ లెవెల్ అయితే ఇంకాస్త మనకు పెరిగి రావడం జరుగుతుంది సార్. ఈ విధంగా మనం తీసుకోవచ్చు. మెయిన్ ఇంపార్టెంట్ ఏదైతే ఉందో సో మన యొక్క ఐడి దాని కింద సో ఇంతకు ముందు ఏదైతే క్రైటీరియాస్ కోసం మనం 5 ఐడీస్ వేసుకున్నాం. సో 5 ఐడీస్ మనకు డైరెక్ట్ గా 500 తో చేసినట్టయితేనే టోకెన్ ఫార్మింగ్ లో మనం సెకండ్ క్రైటీరియాకి వెళ్లే వాళ్ళం. సో ఈ విధంగా డైరెక్ట్ అనేది ఎక్కువ పెంచుకోవాలి సార్. సో ఎంత ఎక్కువగా ఉంటే అంత లెవెల్స్ నుంచి మనం కింద సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్ నుంచి ఇన్కమ్ తీసుకునే అవకాశం ఉంటుంది. సో ఇదంతా కూడా 190 డేస్ వరకు మాత్రమే. అంటే 6 months సార్. 180 డేస్ అంటే 6 నెలలు అవుతుంది. మనకు ఇంతకు ముందు ఏదైతే టోకెన్ ఫార్మింగ్ లో సేమ్ టోకెన్ ఫార్మింగ్ యొక్క ప్లానే మనకు సీడ్ ఫండింగ్ లో రావడం జరిగింది. సో 190 డేస్ వరకు ఏదైతే ఈ 5 మంది కూడా ఏదైతే మనకు ఉన్నటువంటి డైరెక్ట్ ఎవరైతే ఉన్నారో మన టీం వాళ్ళు ఈ రోజు మనం స్టేక్ చేశామంటే 190 డేస్ వరకు మాత్రమే రెఫరల్ రివార్డ్ మనకు రావడం జరుగుతుంది సార్. దాని తర్వాత అది ఇన్యాక్టివ్ కావడం జరుగుతుంది. మళ్ళీ వాళ్ళు రీస్టేక్ చేసినట్టయితేనే మనకు డైరెక్ట్ గా ఉన్నటువంటి ఏదైతే మెంబర్స్ ఉన్నారో సో 5 ఉన్నారు అనుకుందాం. సో 5 కూడా చేసుకొని 6 months అయినట్టయితే సో దాని తర్వాత వీళ్ళు మళ్ళీ రీస్టేకింగ్ చేసినట్టయితేనే సో ఇది మనకు కౌంటింగ్ కావడం జరుగుతుంది. సో 2-3 మాత్రమే రీస్టేకింగ్ చేశారు, 2 చేయలేదు అంటే మనకు లెవెల్ 3 వరకు మాత్రమే ఇన్కమ్ రావడం జరుగుతుంది. సో ఆల్రెడీ 5 మెంబర్స్ కింద 5 స్టెప్స్ అంటే 5 లెవెల్స్ వరకు మనం చేసుకొని ఉన్నట్టయితే సో 2 చేయనందువల్ల సో 3 లెవెల్ నుంచి మాత్రమే మనకు ఇన్కమ్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఇది సార్. సో ఏదైతే లెవెల్ 1లో 20%, లెవెల్ 2లో 19%, సో లెవెల్ 3లో 18%, లెవెల్ 4లో 17, లెవెల్ 5లో 16% సార్. ఈ విధంగా కిందికి వెళ్ళినటువంటి స్టెప్స్ కిందికి వెళ్ళినటువంటి ఒక్కొక్క పర్సెంట్ మనకు తగ్గడం జరుగుతుంది. కానీ ఏదైతే లెవెల్ 1 నుంచి లెవెల్ 2కి సో ఏదైతే ఎగ్జాంపుల్ ఇప్పుడు చూసాం మనం 20 మెంబర్స్ ని మనం మాత్రమే డైరెక్ట్ చేసుకున్నాం.
మనకున్నటువంటి 20 డైరెక్ట్స్ ని 5 మెంబర్స్ మాత్రమే చేసినట్టయితే టీం ఎక్కువ పెరగడం జరుగుతుంది, 100 మెంబర్స్ కావడం జరుగుతుంది. కాబట్టి సో 1% తగ్గినా కూడా మనకు ఎక్కువ ఇన్కమ్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఇందాక మనం చూసాం ఏదైతే 8 మాత్రమే మనకు రెఫరల్ రివార్డ్ గా రావడం జరిగింది, 8+2 స్టేకింగ్. ఒకవేళ అదే లెవెల్ 2 లో 100 మెంబర్స్ కి సో 1 lakh పీవీసీ మెటా స్టేక్ చేసినట్టయితే సో 38 పీవీసీ మెటా మనకు రావడం జరుగుతుంది. మరొకసారి చూద్దాం. సెకండ్ లెవెల్ లో మన టీం వాళ్ళు 1,00,000 పీవీసీ మెటల్తో చేశారు 100 మెంబర్స్. సో ఈ రోజుల్లో ఒకరే చేస్తున్నారు, నలుగురే చేస్తున్నారు. ఇంతకుముందు ఒకరే చేశారు, ఇప్పుడు నలుగురే చేస్తున్నారు. సో 100 మెంబర్స్ కూడా ఒక 1 lakh సీడ్ ఫండింగ్ సెకండ్ లెవెల్లో అయినట్టయితే ఇంటూ 0.20% వారికి వెళ్ళడం జరుగుతుంది. 200 పీవీసీ మెటా, 200 పీవీసీ మెటల్లో 20% అంటే 40 పీవీసీ మెటా రిలీజ్ కావడం జరుగుతుంది సార్. సో 40 పీవీసీ మెటా. సో ఒకవేళ మనం 1000 స్టేక్ చేసినట్టయితే 1000 కి మనకు 2 పీవీసీ మెటా ఇంటూ 0.20% 2 పీవీసీ మెటా మనకు రిలీజ్ కావడం జరుగుతుంది. సో 2 + 40 42 సార్, 42 అంటే 1000 కి డివైడెడ్ బై 42. కేవలం 24 రోజుల్లోనే మనం పెట్టినటువంటి పెట్టుబడి 1000 పీవీసీ మెటా తీసుకోవచ్చు సార్. ఇందాక మనం 100 రోజుల్లో చూసాం. సో ఇప్పుడు మనం కేవలం 24 రోజుల్లోనే లెవెల్ 2 ద్వారా కూడా మనకు వచ్చారు కాబట్టి సో లెవెల్ 1 యొక్క ప్లస్ కూడా అవుతుంది. అది కూడా మనకు ప్లస్ అయ్యి కూడా ఇది తక్కువ రోజుల్లోనే 20 days కంటే తక్కువ రోజుల్లోనే 42 + 50 చేసుకుందాం. సో లెవెల్ 1 లో 20 మెంబర్స్ 20,000 అయినందుకు 8 పీవీసీ మెటా రావడం జరుగుతుంది. సెకండ్ లెవెల్లో 40, మనం చేసుకున్నటువంటి 1000 కి 2 50 20 days లోనే మనం పెట్టినటువంటి పీవీసీ మెటా మనం తీసుకునే అవకాశం ఉంది సార్. అదే 40 days లో మనం మన యొక్క 1000 కి 2000 పీవీసీ మెటా తీసుకునే అవకాశం ఉంది. అంటే 1000 days ఉంది అంటే ఇంటూ 0.20% కాబట్టి 2 into 1000. సో 1000 days కి 2000 పీవీసీ మెటా వస్తుందనేసి ఆలోచన ఉంది. అది కాదు సార్, రెఫరల్ ఇన్కమ్ ద్వారా మనం 20 రోజుల్లో కూడా 1000 కి 2000 తీసుకునే అవకాశం ఉంది సార్. ఇది సార్ రెఫరల్ రివార్డ్ యొక్క మాత్యం ఈ విధంగా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. అర్థం కానట్టయితే మరొకసారి అడగచ్చు సార్. సార్ ఎక్సలెంట్ సార్ రమేష్ గారు. సింపుల్ గా చాలా పాజిటివ్ వేలో చెప్పుకుంటూ వచ్చారు. ఈ లాజిక్ తెలియక చాలా మంది మన వాళ్ళు రెఫరల్ ఇన్కమ్ పోగొట్టుకున్నారండి. ఇప్పటికైనా మీరు చెప్పిన ఈ సిస్టమ్ ఫాలో ఈ ప్లాన్ ని ఫాలో అవుతూ అందరూ రెఫరల్ ఇన్కమ్ ఎక్కువగా తీసుకుని 20 days లో 40 days లో 50 days లో 200% తీసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ రమేష్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ రమేష్ సార్. చాలా క్లియర్ ప్రెజెంటేషన్ ఇచ్చారు రెఫరల్ గురించి. చాలా తక్కువ రోజుల్లో తీసుకునేటువంటి అవకాశం కూడా మీరు రాసి చూపించారు. క్లియర్ గా అర్థమైంది సార్. చాలా చాలా బాగుంది రెఫరల్ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రమేష్ గారు. అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. కొత్త వాళ్ళకి పాత వాళ్ళకి కూడా మళ్ళీ అర్థం చేసుకున్నాం. ఆ తర్వాత ఈ స్టేకింగ్ రివార్డులు కూడా కొంతమంది పూర్తయినాక రెఫరల్ రివార్డు మిస్ అయిపోతుంది సార్. అది కూడా కొంచెం చెప్తారని. కొంచెం అంటే పూర్తిగా వస్తుంది కదా, రెఫరల్స్ ఎక్కువ ఉంటే మన వెంటనే ఇన్కమ్ వచ్చేస్తుంది కదా. మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ తీసుకోవాలంటే రెఫరల్ మళ్ళీ అదనంగా మనం స్టేకింగ్ చేసుకోవాలి కదా. ఆ ఒక్క విషయం కొంచెం మళ్ళీ చెప్తారని. థ్యాంక్ యూ సో మచ్ సార్. అది 190 days తర్వాత చెప్పండి సార్. అది అడుగుతున్నారు సార్. థ్యాంక్ యూ రమేష్ గారు. కొంతమందికి ఎర్లీ రివార్డ్ వచ్చేస్తుంది కదా సార్, మళ్ళీ వాళ్ళు తీసుకోవాలంటే. సార్ యాక్చువల్ గా సార్ నాది ఒక మిస్టేక్ జరిగింది సార్. నాయి 3 ఐడీలకి డైలీ 150 పీవీసీ మెటాలు పడతాయి సార్ స్టేకింగ్ లో, స్టేక్ ఫండింగ్ లో. నేను చూసుకోవాలా 3 రోజులు. యాక్చువల్ గా దాంట్లో ఒక్కొక్క దాంట్లో 2000 సీడ్ ఫండింగ్ చేసింది. అంటే నా ఏంటంటే ఎక్కువ ట్రస్ట్ వ్యాలెట్ లో అన్నిట్లో 2000 చేసుకుంటూ పోయాను.
ఈ మెయిన్ ఇన్కమ్ వచ్చే వాటిలో కూడా 2000 చేస్తే ఆ 2000 కంప్లీట్ అయిపోయిందండి. కానీ నేను చూసుకోలే, 3 రోజుల నుంచి నాకు ఆ రిఫరల్ రివార్డ్ పడలేదండి. ఏందని డౌట్ వచ్చి చూసిన దాకా మళ్ళీ 1000 ఒక వ్యాలెట్కి 1000 టోకెన్స్ షీడ్ ఫండింగ్ చేస్తే మళ్ళీ దానికి రిఫరల్ రివార్డ్ పడింది సార్ ఇందాక. అందుకే సార్ అట్లా కోల్పోయే ప్రమాదం ఉంది కదా మనకి. మనకి అది చాలా 1000 రోజులు గమనించుకుంటూ ఉండాలి. మనకి రిఫరల్స్ 1000 రోజుల వరకు వస్తాయి కదా డెప్త్ నుంచి. అది అవునవును మనం పూర్తి స్థాయిలో తీసుకోవాలంటే మధ్యలోనే క్లోజ్ అయిపోతే మనకి రిఫరల్ రివార్డ్ మిస్ అవుతాం కదా. అది రమేష్ గారి ద్వారా ఎక్స్ప్లెయిన్ చేపిద్దాం. కొత్త వాళ్ళకి తెలుసుకుంటారని కొంతమంది, ఎందుకంటే చాలా మంది ఎట్లానే కోల్పోతున్నారు కదా, అందుకని సార్ ద్వారాగా విన్నామని. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. రమేష్ గారు చెప్పండి సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో స్టేకింగ్ లో ఎందుకంటే ఆల్రెడీ చెబుతానే ఉన్నాం సార్, కాకపోతే సరే 1000 ఆల్రెడీ ఉన్నాయి కదా అన్నట్టుగా దాన్ని చూడడం మర్చిపోవడము, ఎక్కువ ఏదైతే రెఫరల్ కూడా ఎక్కువ రావడం ద్వారా కూడా మర్చిపోతూ ఉండడం ద్వారానే అవుతుంది. సో అలా కాకుండా చేయాలంటే సార్ 1000 అంటే ఏదైతే మనకు 50-100 పీవీసీ మెటల్ ఏదైతే రెఫరల్స్ వస్తుందో, సో మల్టిపుల్ 1000 చేసుకోవాలి సార్. 2-3 అయినా చేసుకోవాలి. ఓన్లీ 1000 మాత్రమే స్టేక్ అనేది చేసుకోవద్దు ఏదైతే రెఫరల్స్ వస్తున్న వాళ్ళు. సో 1 minute సార్, స్క్రీన్ షేర్ చేస్తా సార్. అవుతుందా? స్క్రీన్ షేర్ అవుతుందా? సో ఏదైతే అయితే మన యొక్క వ్యాలెట్ ఉందో, సో వ్యాలెట్ లో ఈ డౌన్ ద్వారా ఏదైతే రెఫరల్ రివార్డ్ వస్తుందో వీటి ద్వారా వచ్చేటటువంటి రెఫరల్ రివార్డ్ పైదానికి వస్తుంది. సో ఈ పైదానికి ఒక 1000 మాత్రమే చేసుకొని, సో ఇదంతా మనకు రెఫరల్ ఒక 50 వచ్చినట్టయితే, డైలీ ఒక 50 మాత్రమే మనకు రెఫరల్ రివార్డ్ గా వస్తున్నట్టయితే, సో 50 ఇంటూ ఒక 20 days లోనే మనకు 1000 కావడం జరుగుతుంది. 20 to 40 days లో మాత్రమే మనకు 2000 కావడం జరుగుతుంది సార్. సో ఈ 40 days లో ఏదైనా మనం మర్చిపోయినా లేదా మనకు రెఫరల్ రివార్డ్ కూడా కాస్త మనకు 50 నుంచి 60-70 అలా పెరిగినా కూడా మనకు తక్కువ రోజుల్లోనే మనకు కంప్లీట్ అయిపోవడం జరుగుతుంది ఏదైతే ఈ మెయిన్ వ్యాలెట్ కి. సో ఈ మెయిన్ వ్యాలెట్ కి కంప్లీట్ అయినట్టయితే ఏదైతే మనం అట్లీస్ట్ 1 ఏదైతే సీడ్ ఫండింగ్ ఉందో 1K మాత్రమే, అంటే ఒక 1000 మాత్రమే మనం చేసుకొని ఉన్నాం. సో ఇది ఆల్రెడీ ఒక 30-35 days లోనే కంప్లీట్ అయిపోయినట్టయితే, సో దీని తర్వాత ఈ రెఫరల్ వచ్చేటటువంటి 50 కూడా మనం లాస్ అవుతాం సార్. సో అట్లీస్ట్ అంటే 1 ట్రాన్సాక్షన్ 1 ఏదైతే మెయిన్ వ్యాలెట్ అనేది ఉండాలి సార్. ఉన్నట్టయితేనే మనకు ఈ వచ్చేటటువంటి రెఫరల్ మనం తీసుకునే అవకాశం ఉంది. లేకపోతే ఈ ట్రాన్సాక్షన్ లేనట్టయితే, అట్లీస్ట్ 1 ట్రాన్సాక్షన్ మన వ్యాలెట్ లో లేనట్టయితే ఈ 50 వచ్చినా 100 వచ్చినా 150 వచ్చినా కూడా ఇదంతా కూడా మనం లాస్ అవుతాం. ఎప్పుడైతే మళ్ళీ మనం మన మెయిన్ వ్యాలెట్ కి మనం స్టేకింగ్ చేస్తామో అప్పటి నుంచి మళ్ళీ మనకు రావడం జరుగుతుంది సార్. ఎన్ని రోజులైతే మిస్సింగ్ అవుతుందో అదంతా మనం లాస్ అవుతాం సార్. 5 రోజులైనా 10 రోజులైనా అదంతా కూడా మనం లాస్ అవుతాం. సో ఒక్కసారి మనతో కనెక్ట్ అయిన వాళ్ళు వారి ద్వారా మనకు వచ్చేది ఏదైతే రెఫరల్ రివార్డ్ ఉందో ఇది 190 days వరకు రావడం జరుగుతుంది సార్. సో ఇది మనకు 190 days వరకు వస్తూనే ఉంటది. సో 190 days తర్వాత ఏదైతే వీళ్ళు ఎంత చేసుకున్నా 50,000 చేసుకున్నా, సో ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే మనకి 25,000 ఉందో, సో 25,000 చేసుకున్నా 20,000 చేసుకున్నా ఒక 10,000 చేసుకున్నా ఒక 1000 చేసుకున్నా కూడా ఇదంతా కూడా 190 days వరకే మనకు రెఫరల్ రివార్డ్ అనేది రావడం జరుగుతుంది. సో ఈ 190 days తర్వాత మళ్ళీ రీస్టేకింగ్ చేసినట్టయితేనే, సో ఏదైతే మనకు డైరెక్ట్ గా ఉన్నారో మన టీం సెకండ్ లెవెల్ కానీ ఫస్ట్ లెవెల్ కానీ థర్డ్ లెవెల్ కానీ ఎవరైనా కానీ రీస్టేకింగ్ చేసినట్టయితేనే, మరొకసారి రీస్టేకింగ్ చేసినట్టయితేనే మనకు వీరి ద్వారా మళ్ళీ యాక్టివ్ అయి మనకు డైరెక్ట్, సో వీరి ద్వారా యాక్టివ్ అయి మనకు ఏదైతే డౌన్ లో సెకండ్ ఆర్ థర్డ్ ఫోర్త్ లెవెల్ నుంచి ఇన్కమ్ తీసుకునే అవకాశం ఉంటుంది. సో 190 days తర్వాత ఏదైతే చేస్తారో, సో ఇప్పుడు ప్రజెంట్ మనం ఒక 10,000 చేశారు సార్. నాకు ఫస్ట్ లెవెల్లో ఒక 10,000 చేసినట్టయితే, సో 190 days తర్వాత ఈ 10,000కి రాదు రెఫరల్ రివార్డ్ అనేది. సో తర్వాత
ఈ ఈ మధ్యలో అంటే ఈ 6 month లో సో ఏదైతే 1 month 2 month తర్వాత మళ్ళీ ఏదైతే ఈ 10,000 ద్వారా రిలీజ్ అయినటువంటి వాటి ద్వారా కావచ్చు, సో వీటి ద్వారా రిలీజ్ అయినటువంటిది కావచ్చు, లేదా వాళ్ళు మళ్ళీ ఓన్ గా కొంత డబ్బులు పెట్టుకొని మరొక 10,000 చేసుకున్నట్టయితేనే సో అక్కడి నుంచి 180 days ఒక 2 months తర్వాత అనుకుందాం సార్. ఇక్కడ నుంచి సో 10K పెట్టారు, సో 180 days అయిపోబోతుంది. కానీ ఒక 2 months తర్వాత మళ్ళీ 10,000 సీడ్ ఫండింగ్ చేశారు. సో ఏదైతే ఈ 180 days తర్వాత ఇది కట్ అయిపోతుంది మనకు. సో ఏదైతే ఈ 2 months తర్వాత నుంచి ఈ 10Kకి మాత్రమే రెఫరల్ రివార్డ్ అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ నుంచి 190 days, దీనికి కూడా 190 days రావడం జరుగుతుంది. సో ఇదంతా రావాలంటే మన మెయిన్ వ్యాలెట్ కి అట్లీస్ట్ 1 ట్రాన్సాక్షన్ అది కంపల్సరీగా మనం చూసుకోవాలి. ఏదైనా కానీ ఒక్క వన్ పీవీసీ మెటా రెఫరల్ రివార్డ్ వచ్చినా కంపల్సరీగా మనం ప్రతిరోజు ఆ వ్యాలెట్ అనేది చెక్ చేయాలి సార్. సో ఎంత ఉంది స్టేకింగ్ లో, ఎంత పర్సెంటేజ్ వచ్చింది, సో ఇంకా రిలీజ్ కావడం 1000కి సో 1000 రిలీజ్ అయిందా, ఇప్పటిదాకా 1400 1500 రిలీజ్ అయింది అనేది చూసుకున్న తర్వాత రెఫరల్ రివార్డ్ లో ఎంత వస్తుంది అనేది ప్రతిరోజు మనం చెక్ చేసుకోవాలి సార్. ఓకే, థ్యాంక్ యూ సార్, అర్థమైందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. సార్ రమేష్ గారు, ఇప్పుడు మనం 1000 మళ్ళీ 2 months తర్వాత 1000 అంటున్నారు కదా, అట్లా కాకుండా 5,000 పెట్టుకున్నారు అనుకోండి, ఈ 5,000 అయిపోవటానికి ఎన్ని రోజులు పడుతుంది సుమారుగా? రెఫరల్స్ ని బట్టే కదా సార్, రెఫరల్ ఇన్కమ్ ని బట్టే కదా. రెఫరల్ ఇన్కమ్ ని బట్టే ఫాస్ట్ గా అయిపోతుంది, రెఫరల్ స్లోగా ఉంటే స్లోగా అవుతుంది. అవును సార్. ఏదైనా మన దానిపైన శంకర్ గారు చెప్పినట్టుగా ప్రతిరోజు వ్యాలెట్లు చూసుకుంటా, మన తాటిమాల శంకర్ గారు చెప్పినట్టుగా ప్రతిరోజు వ్యాలెట్లు చూసుకుంటే, ఇన్కమ్ చూసుకుంటే, ఎక్కడ ఏది మైనస్ ఉంది ఎక్కడ ప్లస్ ఉంది అనేది చెక్ చేసుకుంటే వెళ్తేనే 100% సిస్టమ్ లో ఉండేట్టు లెక్క. అవును సార్. ఎస్ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. మన శంకర్ సార్ అయితే ప్రతిరోజు 100 సార్లు చూడాలి, 100 సార్లు చెక్ చేయాలని చెప్తారు. సో ప్రతిరోజు మనం చేసేటటువంటి పనుల ద్వారా మల్టిపుల్ వ్యాలెట్స్ ఉన్న వాళ్ళు 100 సార్లు కాదు అంతకంటే ఎక్కువ సార్లు చూస్తారు. సో కనీసం అంటే ఒక 10-20 సార్లు చూస్తూ మన వ్యాలెట్ ని అన్ని ఆప్షన్స్ ఏవి ఎక్కడ ఎంత రిలీజ్ అవుతుంది అనేది చెక్ చేసుకుంటా ఉంటే ఇందులో కూడా మనం లాస్ అవ్వకుండా వచ్చే బెనిఫిట్ ని మనం తీసుకునే అవకాశం ఉంటుంది సార్. మనకి స్కూల్ పిల్లలకి హోంవర్క్ ఎలా చేస్తారో మనం కూడా అలా చేసుకోవాల్సిందేనండి కంపల్సరీ. ఇన్కమ్ కావాలంటే, ఇన్కమ్ అవసరం లేదంటే చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇందాక చెప్పినటువంటి దాంట్లో సంజీవప్ప సార్దే సార్ ఇందాక. సో ఏదైతే డైరెక్ట్ గా 2-3 మాత్రమే ఉన్నారో, దాని తర్వాత 5వ 6వ లెవెల్ కింద వర్క్ చాలా హెవీగా జరిగింది. సంజీవప్ప సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. మీరు చాలా రోజుల తర్వాత చేస్తున్నారు కదా డైరెక్ట్ వాళ్ళను? సార్ నేను సీడ్ ఫండింగ్ రీసీడ్ ఫండింగ్ మొన్న జరిగింది సార్. మొన్న అదే ఫస్ట్ లో చెప్పిన తర్వాత చేసుకున్నారు. అవును సార్, మీరు చెప్పిన తర్వాత నేను చేసుకున్నాను సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఆ విధంగా కావాలి సార్, ఎందుకంటే మనకు డైరెక్ట్ గా ఎంతమంది యాక్టివ్ గా ఉంటే అన్ని లెవెల్స్ నుంచి మనం తీసుకునే అవకాశం ఉంటుంది. అవును సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. కోట వెంకటేష్ సార్, వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సార్. రమేష్ సార్, థ్యాంక్ యూ. ఫుల్ క్లారిటీగా అందరికి అర్థమయ్యే విధంగా చెప్పారు. నిజంగా ఎక్సలెంట్ సార్, ఎక్సలెంట్. మరి మనకి ఎంఎస్ రావు సారు, చంద్రశేఖర్ సారు రిఫరల్ గురించి అడిగారు. దాని గురించి మీరు మొత్తం అందరికి అర్థమయ్యే విధంగా చెప్పారు క్లారిటీగా. మీరు చెప్పింది కూడా కరెక్టే సార్, ఎందుకంటే ఆల్రెడీ రిఫరల్ ఇప్పుడు 100 కానీ 200 కానీ వచ్చే పర్సన్స్ ఎలా అంటే 1000 అలా కాదు సార్, ఎక్కువ చేసుకుంటేనే బెటర్. ఎందుకంటే వాళ్ళు మళ్ళీ ఒకవేళ 1000 చేసుకుంటే ఒక 1 month చూసుకోపోయేటప్పటికి ఏమవుద్దంటే సార్, అది కంప్లీట్ అయిపోతే తర్వాత మళ్ళీ వాళ్ళకి రిఫరల్ అనేది మళ్ళీ స్టక్ అయిపోవడం ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఎప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి వ్యాలెట్ అనేది. ఒకవేళ 1000 చేసినా కానీ మళ్ళీ ఆ 1000 తర్వాత మళ్ళీ ఆఫ్టర్ 20 days కానీ 10 days కానీ మళ్ళీ ఇంకో 1000 కంప్లీట్ చేసుకుంటా ఉంటే అప్పుడు వాళ్ళకి రిఫరల్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఈ రోజు మనకి దానిపైన శంకర్రావు సార్ చెప్పారు,
ఆల్రెడీ రిఫరల్ ఎందుకు రాలేదని చెక్ చేసేటప్పటికి అది కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ చేసేటప్పుడు మళ్ళీ నేను రిఫరల్ యాడ్ యాక్చువల్ గా చేయాలి. ఇవాళ మీటింగ్ లో రేజ్ చేద్దామని చెప్పి అనుకుంటా చూస్తే ఏముంది 15వ తారీఖు నుంచి రాలేదు సార్. ఒక్కొక్క వ్యాలెట్ కి 150 టోకెన్లు పడతాయి. 3 వ్యాలెట్లు అట్లా దగ్గర 2000 టోకెన్లు పోయినాయండి ఇప్పుడు నాకు. మీరు చెక్ చేసుకోకపోవడం వలన చూడండి. చూసి ఇందాక టక్కన ఒక 1000 టోకెన్లు ఉంటే ఒక వ్యాలెట్ కి పంపించే దానికి రిలీజ్ అయిందండి. మిగతా 2 రేపు చేయాలండి, రేపు టోకెన్లు తెప్పించి. అదే సార్, అదే సూపర్. చాలా జాగ్రత్తగానే ఉండాలి, ఇక నాకు అర్థమైంది. అంటే ఆ రిఫరల్ అనేది మిస్ చేసుకుంటే ఇంకా 190 days ఇట్టే అయిపోతాయి కదా సార్. అవునవును, అందుకని 5,000 పెట్టాలండి వాటిలో. అవును సార్, 5,000 పెట్టినా కానీ కొంతమందికి ఇప్పుడు స్క్రీన్ షాట్లు చూస్తున్నాను కదా సార్, ఒక్కొక్కసారికి 300, 500 అలా వచ్చే పర్సన్స్ కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళకి ఏముంది సార్, అంతే కంప్లీట్ అయిపోద్ది ఈజీగా. అవును, నేనేంటంటే అంతకుముందు 500 కదా చేసింది, ఆడ 2,000 ఉన్నాయి కదలే అన్న ధీమాలో ఉన్నాను. తీరా చూస్తే ఈ 15th నుంచి పడలేదండి. తర్వాత స్టేకింగ్ దీంట్లో చూస్తే 0 అయిపోయింది. అంటే మీకు 5 days రిఫరల్ లాస్ అయినట్టు. అవును, సరే సార్, అందరూ జాగ్రత్తగా ఉండాలండి ప్రతి ఒక్కళ్ళు కూడా. అవును సరే సార్, కంపల్సరీ. ఎందుకంటే చెక్ చేసుకుంటూ ఉండాలి సార్, అంత టీం ఉన్నప్పుడు కంపల్సరీ చెక్ చేసుకుంటూ ఉండాలి. ఎవ్రీడే కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి. అవును సార్. కోట వెంకటేష్ సార్, నమస్తే సార్. గుడ్ మార్నింగ్ సార్. వెల్కమ్ సార్. సార్ నా ట్రస్ట్ ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తాను సార్. ఓకే సార్, రెఫరల్ ఎట్లా ఏ విధంగా వస్తుంది చూద్దాం సార్. ఓకే సార్, స్క్రీన్ షేర్ చేసి చేయండి సార్. చేస్తాను సార్. నా మైన్ వ్యాలెట్ సార్, ఇదే మైన్ వ్యాలెట్ ఇదే. సూపర్ సార్, ఓపెన్ చేయండి. కనిపిస్తుందా సార్? సార్ కంటిన్యూ సార్. సార్ ఇక్కడ 15% వచ్చేసి రెఫరల్ రివార్డ్ 15% 20.6003 వస్తుంది సార్. స్టేకింగ్ రివార్డ్ వచ్చేసి 2.7185 వస్తుంది సార్. స్టేకింగ్ స్టేటస్ తొమ్మిది ఉన్నాయి సార్. 9,000 పీస్ మెటల్ ఉన్నాయి. సార్ 85% వచ్చేసి రెఫరల్ రివార్డ్ 116 వస్తుంది సార్. 116.734749. స్టేకింగ్ రివార్డ్ వచ్చేసి 14.5350 వస్తుంది సార్ పర్ డే. సార్ దాని తర్వాత ఇక్కడ సార్ రెఫరల్ స్టేటస్. ఓకే సార్. రెఫరల్ రివార్డ్ వచ్చేసి
టీమ్ స్టేకింగ్ రివార్డు 795.17 వస్తుంది సార్. సూపర్ సార్, రెఫరల్ టీమ్ సూపర్. అంటే ఎవ్రీడే మీకు 144 వస్తున్నాయి సార్. అవును సార్, 144 వస్తున్నా సార్. ఓ సూపర్ సార్. 108 యూజర్స్ ఉన్నారు మీకు ఆల్రెడీ డైరెక్ట్ మొత్తం అవును సార్. అన్ని లెవెల్స్ కలిపి, ఆల్ ఎలిజిబుల్ లెవెల్స్ కలిపి 108 ఉన్నారు. ఒక సూపర్ సార్, రోజుకి సూపర్. 144. నిజంగా 144 రిఫరల్ రివార్డ్ వస్తా ఉంది. మొన్న అక్టోబర్ నుంచి 108 మెంబర్స్ సీడ్ ఫండింగ్ చేపించాం సార్. 500 1000 3,97,583 యాక్టివ్ స్టేకింగ్ లో ఉన్నాయి సార్ మీ డౌన్ లైన్ లో మొత్తం అందరికి. అవును సార్. ఫస్ట్ లెవెల్ చూద్దాం సార్. ఫస్ట్ లెవెల్ చూద్దామంట సార్. మొత్తం ఇంకా ఆల్ ఎలిజిబుల్ లెవెల్స్ అయ్యి మీరు చూపించింది. అవును సార్. ఫస్ట్ లెవెల్ అయితే ఫస్ట్ లెవెల్ షో చేస్తాం. ఫస్ట్ లెవెల్ సార్, ఇది ఫస్ట్ లెవెల్. ఫస్ట్ లెవెల్ ఎంతమంది ఉన్నారో అర్థం కాదు కదా సార్. మొత్తం ఆల్ మెంబర్స్ షో చేస్తారు సార్. ఫస్ట్ లెవెల్ లో ఎంతమంది అన్నది ఆల్ లెవెల్స్ షో చేస్తుంది. అవును సార్. ఇక్కడ 00 ఉండేది, అది యాక్టివ్ చేయాల. అవును సార్, అన్ని చేసుకోవాలి సార్. ఇన్యాక్టివ్ ఉన్నట్టు అది, దాన్ని యాక్టివ్ చేయాల. కనీసం 1000తో చేస్తే యాక్టివ్ అయిపోతుంది. టోకెన్ ఫార్మింగ్ వెళ్తావు సార్. టోకెన్ ఫార్మింగ్ ఓపెన్ గైస్. ఫార్మింగ్ రేట్లో 89 వచ్చింది సార్. 89 వచ్చింది. ఇది 105 వస్తేనే చేస్తాను సార్ నేను. సూపర్ సార్. రెడీమ్ రివార్డ్ ఇక్కడ వ్యాలిడ్ ఫార్మింగ్ 112 వచ్చింది సార్. 112 వచ్చిన యూఎస్టీలో రోజుకు వచ్చేసి 30.28 వస్తుంది సార్. యూఎస్టీలో 30.28. సూపర్ సార్, సూపర్. అదే 4 రోజులకు 100 పైన వస్తాయి. 4 రోజులకి 100 పైన. అవును సార్. అయితే ఇక్కడ ఇంకోటి సార్, దీంట్లో రెఫరల్ స్టేటస్ పైన మూడవ కొట్టాను సార్. మూడవది ఓకే సార్. రెఫరల్ స్టేటస్ రెఫరల్ టీమ్ సార్. టీమ్ యాక్టివ్ లో లేరా? యాక్టివ్ ఫార్మింగ్ ఉంది కానీ యూజర్స్ 0 అని చూపిస్తుంది అక్కడ. అంటే యాక్టివ్ లో లేనట్టే కదా సార్ అది. అవును సార్. టీం ఎవరో యాక్టివ్ లో లేనట్టు అనిపిస్తుంది. అయితే కొంతమంది చేస్తున్నారు సార్ టీంలో. అంటే చెప్పండి సార్, చెప్పండి సార్. అలాగే ఉంటది, 0నే వస్తుంది కానీ అవును డిస్ప్లే కావట్లేదు. ఓకే సార్. ఓకే సార్. ఇక్కడ యాక్టివ్ లో ఉన్నాయి మనకి, ఇక్కడ షో అవుతున్నాయి సార్. 611, 358, 660. ఓకే, ఇవన్నీ యాక్టివ్ లో ఉన్నట్టే. మీకు ఆల్రెడీ పైన యాక్టివ్ ఫార్మింగ్ అనేది పైన షో చేస్తుంది చూడండి.
అవును సార్. 19,160 మీకు యాక్టివ్ ఫార్మింగ్ అయింది ఉంది ఇప్పుడు ఆల్రెడీ. దాని ద్వారా మీకు రిఫరల్ వస్తూ ఉంటుంది అనమాట, రిఫరల్ రివార్డ్ అనేది. అవునవును సార్. అక్కడ పక్కన మీరు రిఫరల్ రివార్డ్ అనేది టచ్ చేశారంటే అక్కడ షో చేస్తుంది మీకు రోజుకి ఎంత వస్తుంది అన్నది రిఫరల్ రివార్డ్. రెఫరల్ రివార్డ్ 8.90 వస్తుంది సార్ అవును సార్. ఎవ్రీ డే. మీకు టీం ద్వారా మీకు రిఫరల్ రివార్డ్ వస్తుంది అనమాట. ఇది ఎప్పటి వరకు వస్తుంది అంటే వాళ్ళు యాక్టివ్లో ఉన్నంతసేపు వస్తుంది సార్. ఇంకా 190 days కంప్లీట్ అయిందంటే మాత్రం ఇంకా తర్వాత వాళ్ళ దగ్గర నుంచి రాదు, మళ్ళీ కొత్తగా చేసిన దానికి వస్తుంది కానీ దీనికి రాదు. ఓకే 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 సార్. ఇక్కడ లెవెల్ 1 కొడతాం సార్. లెవెల్ 1 లెవెల్ 1 లెవెల్ 1లో ఓన్లీ 2.16 వస్తుంది సార్ మీకు రిఫర్లో. ఓకేనా? 2.1 అవునవును 2.16. లెవెల్ 2లో ఎక్కువ ఉన్నారు సార్, మీకు 2.59 వస్తుంది మీకు. అంటే మీకు ఇప్పుడు అన్ని ఎలిజిబుల్ లెవెల్స్ కాబట్టి దాన్ని బట్టి 8.9 అనేది అక్కడ షో చేస్తుంది. ఇక్కడ టోకెన్ ఫార్మింగ్ లో రిఫరల్ స్టేటస్ లో ఎన్ని లెవెల్ నుంచి వస్తుంది సార్? ఎన్ని లెవెల్ నుంచి వస్తా ఉంది సార్ ఇప్పుడు నాది? అది అర్థమవుతుందా సార్? నాకు అర్థం కావడం లేదు సార్. ఇప్పుడు లెవెల్ 3 కూడా వస్తుంది మీకు, అంటే లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3. ఒక లెవెల్ 4 టచ్ చేయండి. ఓకే ఓకే చేస్తాను సార్. లెవెల్ 4 నుంచి కూడా వస్తుంది. లెవెల్ 5 ఓకే ఓకే సార్ కొడతాను సార్. లెవెల్ 5 4th లెవెల్ వరకు వస్తుంది సార్ మీకు. ఓకే ఓకే అర్థమైంది సార్. ఇది 4th లెవెల్ నుంచి వస్తుంది, 5th లెవెల్లో లేదు. అవును సార్. ఓకే ఓకే థ్యాంక్స్ సార్. ఓకే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. 4th లెవెల్ వరకు మీకు బాగానే వస్తుంది. యాక్టివ్లో ఉన్నారు, అలాగే మెంబర్స్ని యాక్టివ్ చేసుకుంటూ ఉండండి. ఫార్మింగ్ కూడా ఫార్మింగ్ చేస్తూ ఉంటే మీకు కంటిన్యూ అవుతూ ఉంటుంది సార్. ఓకేనా సార్? ఓకే ఓకే థ్యాంక్స్ సార్. ఓకే సార్, వెల్కమ్ సార్, వెల్కమ్. సూపర్ సార్ సంజీవ్ సార్, సూపర్. నిజంగా టీం వర్క్ బాగా చేస్తున్నారు. ఎక్సలెంట్ సార్, సూపర్. ఉడుంపట్టు పట్టాం సార్. ఉడుంపట్టు ఖచ్చితంగా దీంట్లో మంచి లెక్క సంపాదించాలా. మా డౌన్లైన్ ఉండేవాళ్ళు కూడా మంచి కోట్లు సంపాదించుకోవాలా. అప్పుడే నాకు సాటిస్ఫాక్షన్ సార్. ఎస్ సార్, ఖచ్చితంగా. సూపర్ సార్. థ్యాంక్ యూ సార్. రమేష్ సార్కి చాలా ధన్యవాదాలు సార్. మాకు మంచి ప్లాన్ చెప్తున్నారు. చాలా హ్యాపీ సార్. రమేష్ సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్ సంజీవ్ సార్. వెంకటేష్ గారు వెల్కమ్ సార్. ఎంఎస్ఆర్ సార్. ఇప్పుడు మనకి ల్యాక్స్ లో క్రోర్స్ లో టోకెన్స్ సీడ్ ఫండింగ్ చేసిన వాళ్ళు ఉన్నారు సార్. వాళ్ళు 20 levels డైరెక్ట్ యూజర్స్ ఉన్నారు. ప్లస్ 1 by 1 కూడా వాళ్ళదే అకౌంట్ ఉందనుకోండి. 20 level కింద వాళ్ళు చేసే బిజినెస్ 20 level కింద చేశారనుకోండి. ఈ 20 levels లో ఇన్కమ్ ప్లస్ అదర్ సీడ్ ఫండింగ్ పార్ట్నర్స్ చేసినవి కూడా మొత్తం అంతా వస్తుంది కదండి? ఎస్ సార్. 20 levels వరకు సార్ చేస్తే కనుక పక్కా కంపల్సరీ వస్తుంది సార్. 20 levels వరకు 1 by 1 ఈయన ఉన్నాయి అనుకోండి పర్సనల్ అకౌంట్స్, అంటే ఎక్కువ ఉండాలి సంగతి అని చెప్పేది. అట్లా 20 levels ఇన్కమ్ ఆయనకు ఒక్కడికే రావడానికి అవకాశాలు ఉన్నాయి కదండి? అవును సార్. ఇప్పుడు సార్కి ఆల్రెడీ 20 డైరెక్ట్ చేసుకున్నారు సార్. ఓకేనా? 20 డైరెక్ట్ చేసుకున్నారు కాబట్టి ఆ సార్ కింద సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్, 4th లెవెల్ అలాగా 20 levels వరకు ఉంటే మాత్రం, 20 levels వరకు టీం వర్క్ నడిస్తే మాత్రం, యాక్టివ్ లో ఉంటే మాత్రం అక్కడి నుంచి రిఫరల్ అనేది వస్తానే ఉంటుంది సార్ వాళ్ళకి. ఇప్పుడు ఆ సారే వేసుకున్నాడు అనుకోండి 1 by 1 20 దాకా కూడా. ఎస్ సార్.
బిజినెస్ 20 కింద చేస్తే 20లో 1 to 20% వరకు ఇన్కమ్ రావడానికి సోర్సెస్ ఉన్నాయి. ఉన్నాయి సార్, ఉన్నాయి. Yes. అయితే అది మనకి సిస్టమ్ లిమిట్ పెట్టడం వలన ఈ 25,000 అయిపోతే మళ్ళీ తర్వాత ఏంటనేది కొంచెం ఆలోచనలో పడతారు వాళ్ళు, ఎక్కువ అవును. ఇన్కమ్ వచ్చేవాళ్ళు. ఉమ్. ఈ మనకి కమ్యూనిటీ పెంచుకోవడం కోసం సిస్టమ్ చూసింది. మన ఉమ్. వాళ్ళకి ఇన్కమ్ తగ్గడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. కానీ ఇట్లా కానీ ఒకటి సార్, ఎంఎస్ రావు సార్, చెప్పండి ఒకటి చెప్పండి సార్. మీరు అంటున్నారు కదా 20 లెవెల్స్ వరకే ఆ సార్ వేసుకుంటే గనక 20 లెవెల్స్ నుంచి ఇన్కమ్ వస్తుంది అని చెప్పేసి అంటున్నారు కదా. ఓకే, అవును వస్తుంది. కానీ అది టీం నుంచి టీం ప్రకారం వస్తే గనక ఓకే. కానీ ఆ సార్ ఓన్ అయితే గనక ఓన్లీ డైరెక్ట్ వేసుకుంటే ఆ సార్కి ఎక్కువ ఇన్కమ్ అనేది వస్తుంది. కానీ మీకు ఈ 20 లెవెల్స్ దగ్గర నుంచి అంటే చాలా తక్కువ వస్తుంది కదా సార్. ఓకే ఓకే. అంటే మనం ఇది కూడా ఒక క్వశ్చన్ రేజ్ చేయడానికి నేను కారణం ఏంటంటే, ఇప్పుడు మనకి ఇంతకుముందు ఎక్కువ టోకెన్స్ ఎక్కువ సీడ్ ఫండింగ్ చేసిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి ఏదైనా అవునవును సార్, అదే ఉపయోగపడుతుంది అదే దానికోసం. చెప్పేది. ఎవరైనా సరే, ఇప్పుడు మీరు ఉన్నారు సార్, మీరు చెప్పండి డైరెక్ట్ సార్. ఏదైనా కానీ మీకు ఇన్కమ్ అనేది చేసుకోవాలనుకుంటే మీకు ఫస్ట్ 0.2 అనేది మీరు యాక్సెప్ట్ చేస్తారా, లేకపోతే 0.01 యాక్సెప్ట్ చేస్తారా? అవును, అది మరి మిగతా 19% కోల్పోయినట్టేగా. మరి అది సార్, ఇప్పుడు 20 లెవెల్ కాంచి మీకు ఇన్కమ్ వస్తుంది. ఓకే, ఆ 20 లెవెల్ కాంచి ఎంత వస్తుంది సార్? ఇది 0.2 వస్తే అది మాత్రం 0.01 వస్తుంది. అంటే 19% అనేది లాస్ అవుతారు కదా. అవును 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 అవును. అది సార్, అది కూడా మనం కొద్దిగా ఇప్పుడు మనం డైరెక్ట్ 20లోనే బిజినెస్ 20 చేసుకుంటే కాదు సార్, మనకి డైరెక్ట్ 200 చేసుకున్నా 200 కూడా రిఫరల్ అనేది వాళ్ళకి ఒకే లెవెల్లో వస్తూ ఉంటది అనమాట. ఇప్పుడు మనకి ఎక్కువ ఎక్కువ ఇన్కమ్ వచ్చే వాళ్ళకి అట్లా చేసుకోవడానికి సోర్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అవును సార్, అవును సార్, అవును సార్. ఓకే ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. రాజేష్ గారు లేరండి ఇవాళ? సార్ కొద్దిగా సచినందలో ఉన్నట్టున్నారు సార్. ఓకే ఓకే సార్ సార్. ఫ్రైడే సండే 2 ఫ్రైడే రోజులు కదా బాగా సార్, బిజీ అని ఫ్రైడే మూలన చెప్పారు. నిన్న మొన్న అన్నట్టున్నారు, బాగా బిజీగా ఉంటున్నాను నేను కొద్దిగా 2 days అవును అని సార్, చెప్పి అవును అన్నారు. సార్. ఏముందండి, మన వాళ్ళంతా సీనియర్స్ అయిపోయారు కాబట్టి రాజేష్ గారు ఏదైనా చిన్న ఇంపార్టెంట్ పని మీద ఉన్నప్పుడు మన వాళ్ళు నడిపించేయచ్చు మీటింగ్. సార్ అందరం మనం మెంబర్స్ ఉన్నాం కదా సార్, డైలీ కంటిన్యూ అవును చేసే మెంబర్స్ ఉన్నాం కాబట్టి ఏదైనా అవును సరే మన అందరం కొద్దిగా హెల్ప్ఫుల్ గా ఏ డౌట్ ఉన్నా సరే అందరం షేర్ చేసుకుంటాం కాబట్టి నో ప్రాబ్లం సార్. అవును సార్. ఇప్పుడు అంతా టీం ప్రకారం నడుస్తున్నాం కాబట్టి అంతా హ్యాపీ. ఓకే సార్. అయితే ట్రస్ట్ వాలెట్ ఓపెన్ అవుతుందండి. 3 days నుంచి అవ్వలేదన్నారు, ఈ రోజు ఓపెన్ అవుతుంది సార్. ఈరోజు చేశారా కొత్తగా ఏమన్నా? ఇప్పుడు నేను మనకి జూమ్ నడిచేటప్పుడు చూస్తే ఓపెన్ అవుతుందండి. ఓకే సార్. అంటే మన వాళ్ళు నేను ఎవరైనా చేసుకోవాలనుకుంటే ఈవినింగ్ కూడా చెక్ చేస్తే అవ్వలేదు సార్ దాని గురించి. 8 కొత్త కూడా వాళ్ళు అవ్వలేదండి. క్రియేట్ అవుతున్నాయి సార్. 8 PM చూసినా కూడా అవ్వలేదండి. ఇప్పుడు మనకి జూమ్ రన్నింగ్ లో ఉండగా చూస్తే ఓకే అవుతుంది. అవుతుంది. ట్రస్ట్ వాలెట్ ఓపెన్ అవుతుంది సార్, అన్నమాట. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ గుడ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఎందుకంటే అవును ఆల్రెడీ క్రియేట్ చేస్తాం సార్. ఆల్రెడీ మనకి బిట్గెట్ వ్యాలెట్ లో ఆల్రెడీ క్రియేట్ చేసి ఇందులో మళ్ళీ అంటే వాళ్ళకి అందులో తెలియట్లే అని చెప్పేసి మళ్ళీ ట్రస్ట్ వ్యాలెట్ చేసుకుంటాం. అంటే ఇప్పుడు అంతా రిఫరల్ మీద ట్రస్ట్ వాలెట్ సంబంధించిన సబ్జెక్ట్ నడుస్తుంది కాబట్టి ఊరికి చెక్ చేశాను నేను. చెక్ చేస్తే అవుతుంది. ఓకే సార్, వా సార్, వా. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే మన సార్, వాళ్ళు వెల్కమ్ ఎవరన్నా సార్. ఒకళ్ళిద్దరు ఏదైనా క్వశ్చన్ రేజ్ చేస్తారేమో అడగండి, డౌట్స్ ఏమైనా ఉంటే. సార్ టైం నమస్తే కూడా సార్. తక్కువ ఉంది. విత్డ్రాల్స్ వచ్చినాయా సార్? సార్ ఇంకా రాలేదు రాలేదండి, సార్. ఈరోజు రాలేదు. ఓకే ఓకే సార్. థ్యాంక్ యూ సార్. మన శ్రీనివాసరావు సార్ కూడా, గ్రంథి శ్రీనివాసరావు సార్, వెల్కమ్ సార్, వెల్కమ్. నమస్తే అండి. నమస్తే సార్, గుడ్ మార్నింగ్ సార్. ఇప్పుడు మనకి ఇప్పుడు రిఫరల్ వస్తుంది అనుకున్నాం కదా. ఇప్పుడు సార్ సరే, స్క్రీన్ షేర్ చేస్తున్నాను, చూడండి ఒకసారి. ఓకే, చేయండి సార్. కనబడుతుందండి? షో అవుతుంది సార్, షో అవుతుంది, కంటిన్యూ చేస్తాను.
ఇప్పుడు మొన్నటి దాకా ఒకే అకౌంట్ చేశాను 1,43,000 దాకా ఫార్మింగ్ ఉంది, టోకెన్ స్టేకింగ్ ఉంది. వావ్ సూపర్ సార్. ఇప్పుడు దీని నుంచి వచ్చే రిఫరల్ మనకి ఇప్పుడు ఇవన్నీ స్టేకింగ్ అమౌంట్లే కదా. అవును సార్. దాదాపు ఎన్ని 97 ట్రాన్సాక్షన్స్ అని చెప్పని ఇచ్చాడు పైన. చిన్నవి కానీ పెద్దవి కానీ మొదట్లో అన్ని 10 కదా మనం చేసింది. అవును సార్. ఇప్పుడు మనకి ఇప్పుడు ఇది లాస్ట్ చూడండి ఒకసారి, 16 పీవీసీ మెటాల్ తోటి మనం అప్పుడు స్టేకింగ్ చేసామా దీని అర్థం? అవును సార్. అదే 2023 16 అంటే 32 వచ్చిందంటే ఇది అయిపోతుంది. 16 150% ఈ లోగడి అన్ని. అవును సార్, 150% వస్తే అది కంప్లీట్ అయిపోయినట్టు. ఇంకా 16/8/24 వచ్చిందంటే ఇది ఇంకా ఆగిపోద్ది కదా. అవును సార్. అంటే ఇప్పుడు మనకి రోజువారీ 18 ఏమో వస్తున్నాయి నాకు రిఫరల్ రివార్డు. అప్పుడు వస్తుందంటే ఇది 16కి 24 రేపటితో క్లియర్ అయిపోద్ది సార్. ఈ చిన్న ఒక్కొక్కటి క్లియర్ అయిపోతాయి కదా. క్లియర్ అయిపోతాయి సార్. రేపు ఉదయం వచ్చే రివార్డు తోటి ఇది లేచిపోద్దేమో. ఇది అది నెక్స్ట్ అది పైన ఉంది సార్ కదా సార్ 17.92 అది లైన్ లోకి వస్తుంది. ఆటోమేటిక్ గా ఈ డిలీట్ అయిపోతా ఉంటాయి, అయిపోయినాయి. అవును, రిమూవ్ అయిపోతూ ఉంటాయి సార్. స్క్రీన్ షాట్ తీసి పెట్టాను, రేపు ఉదయం ఏం జరుగుతుంది రేపు చూసుకో. అందుకే స్క్రీన్ షాట్ తీశాను. అంటే ఇప్పుడు మనకి 18 వస్తున్నాయి. 18 అంటే రోజు 18 వచ్చిందంటే ఈ 5 వచ్చేసరికి 19 వచ్చి ఉన్నాయి. ఇంకో 18 వచ్చిందంటే ఇది కూడా వెళ్ళిపోతా ఉంటాయి కదా. ఒక్కటి 150% కాగానే వెళ్ళిపోతా ఉంటది కదా. ఇవన్నీ కూడా చిన్న చిన్నవి కూడా మీకు రోజుకొకటి క్లియర్ అయిపోతూ ఉంటాయి సార్. రోజుకోటి క్లియర్ అయిపోతాయి. అవును సార్. అవును సార్. ఇవన్నీ చిన్నవన్నీ రోజుకోటి మీరు చెప్పినట్టు రోజుకోటి క్లియర్ అయిపోతా ఉంటాయి. అవును సార్. అవును సార్. కరెక్టే. నేను అదే ఇదివరకు మనకు అట్లానే కదా, ఇది అట్లానే జరుగుతుందా లేదా అనేది ఇప్పుడు రేపు ఉదయం స్క్రీన్ షాట్ చూస్తే అర్థం అవుతుంది. అవును సార్. అవును సార్. రేపు అయితే మీకు షో చేస్తుంది అక్కడ, ఎల్లుండి నుంచి ఇంకా మీకు షో చేయదు అనమాట. అది డిలీట్ అయిపోతుంది, అక్కడ కంప్లీట్ అయిపోయి అక్కడ మీకు షో చేస్తుంది. ఓకే సార్, అదేలేండి. అది డౌట్ గా ఉంది. సార్ అదే మీకు ఒకవేళ టీమ్ రిఫరల్ ఒకవేళ మీకు 100 ఎంత వస్తుందంటే రోజుకు 5-6 క్లియర్ అయిపోతా ఉంటుంది. రిఫరల్ నుంచే కదా ఇది సపోర్ట్ వచ్చేది. అవునవును సార్, అది నేను అనేది. ఒకవేళ మీకు పర్ సపోజ్ ఒక రిఫరల్ రోజుకి 100 అంటే మీ టీం ద్వారా 100 పీవీసీ మీట వస్తున్నాయి అనుకో, ఏమవుతుంది సార్, ఇవన్నీ చిన్నవి కాబట్టి రోజుకి 5 వ్యాలెట్లు ఎగిరిపోతూ ఉంటాయి. రోజుకి 5 ఎగిరిపోతా ఉంటాయి. కరెక్ట్. 150 కాగానే ఇక్కడ వస్తుంది. అదే 18 కదా ఇక్కడ చూపించడం. అవును సార్. అవును సార్. డైలీ వచ్చి 230 వస్తుంది స్టేకింగ్ వల్ల 85%. ఇది 18. అదేలేండి, మీరు చెప్పినట్టు రోజుకి 2 రోజులకి ఒక్కోటి వెళ్ళిపోతా ఉంటుంది ఇంకా. అవును. అవును సార్. అవును సార్. అదే ఇప్పుడు చెప్పిన తర్వాత నేను అది గమనించాలి అనే ఆలోచన వచ్చింది ఇప్పుడు మాట్లాడిన దాన్ని బట్టి వాళ్ళ. ఓకే సార్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఎంఎస్ రావు సార్. చెప్పండి సార్, వెంకటేష్ గారు చెప్పండి. సార్ మీరు అది ఫోటో స్క్రీన్ షాట్ తీసి పెట్టారు కదా, అది ట్రస్ట్ వ్యాలెట్ది. అవునండి, ఇప్పుడు జస్ట్ చూసాను, మళ్ళీ చూస్తే మళ్ళీ సార్ అది కాదు, అది వ్యాలెట్ అనేది ఓకే అవుతుంది, అది నో ప్రాబ్లం. అది కాదు ఇష్యూ ఏంటంటే, మెయిన్ ఇష్యూ ఏంటంటే మన పీవీసీ మీట డాటా ఉంది కదా, కొత్తగా సీడ్ ఫండింగ్ అనేది అవ్వట్లేదు. అది ఇష్యూ అంతే. ట్రస్ట్ వ్యాలెట్ అది నో ప్రాబ్లం, అది క్రియేట్ అవుతుంది, అది ఓపెన్ అవుతుంది. ఓకే సార్. ప్రాబ్లం ఇంకా సాల్వ్ అవ్వలేదు సార్. ప్రాబ్లం ఇంకా క్లియర్ అవ్వలే. అదే సార్ ఇప్పుడు ఫోటో పెట్టిన తర్వాత నాకు చూసి వ్యాలెట్ క్రియేషన్ అవుతుంది, డాటా ఐఓ పనిచేయట్లా. డాటా ఐఓ అనేది అక్కడ ఏంటంటే కొత్తగా న్యూ పర్సన్స్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి అవ్వట్లేదు. ఒకవేళ అలా చేసుకోవాలనుకున్న పర్సన్స్ మాత్రం అదే బిట్కేట్ వ్యాలెట్ లో చేస్తున్నారు, ఇందులో క్రియేట్ చేసుకుని అందులో కూడా చేసుకుంటున్నారు అనమాట. అలా కూడా చేయొచ్చు.
ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్, ఇంకా మరి ఏమన్నా, మరి ఇంకా టైం కూడా అయింది మరి. మన ఆ రోజు టైం అయిపోయింది, కంప్లీట్ అయింది. మరి ఇంకెవరైనా మరి మాట్లాడాలనుకుంటే మరి 1 minute 2 minutes వెంకటేష్ గారు, మాట్లాడండి. రండి సార్, వెల్కమ్ సార్. వెంకటేష్ గారు, ఇప్పుడు మనకి 15% వచ్చే దాంట్లో 500 పూర్తయితే అది స్టేకింగ్ చేయాలా, వెయిటింగ్ లో ఉంచాలా? అది స్టేకింగ్ చేసుకోవడమే సార్. స్టేకింగ్ చేసుకుంటేనే మళ్ళీ వాల్యూ స్టేకింగ్ లోకి వెళ్తుంది అది కంప్లీట్ గా. మళ్ళీ వ్యాలెట్ స్టేకింగ్ లో 1000 పూర్తయింది చేయడానికి మనం అక్కడ వేస్ట్ కదా ఇప్పుడు చేయటం, అది ఆప్షన్ కరెక్ట్ గా లేదు కదా. అంటే మీకు ఇప్పుడు ఏమంటే సార్, ఇప్పుడు ఇక్కడ ఉన్నంతసేపు మీకు ఏంటంటే మీకు అలాగే ఉంటుంది సార్. ఇక్కడ నుంచి మీరు అందులోకి వాల్యూ స్టేకింగ్ లోకి అనేది పంపిస్తే రివార్డెడ్ లో మీకు యాడ్ అయి ఉంటుంది కదా. ఫర్ సపోజ్ ఇప్పుడు మనకి ఏదైనా ఆప్షన్ ఇస్తాడు సార్, ఇప్పుడు మెటావర్స్ లో కానీ దేనికైనా యూజ్ చేసుకోమని అన్నప్పుడు మీరు ఏది యూజ్ చేస్తారు? రివార్డెడ్ లో వచ్చి ఉన్నదే మీరు యూజ్ చేయగలుగుతారు కదా. అందుకని చెప్పేసి కరెక్ట్ ముందుగా కరెక్ట్. చేసి పెట్టుకుంటే కనుక రివార్డ్ లో వచ్చింది మనకి యూజ్ఫుల్ అవుద్ది అనమాట. అంటే మీరు 15% ఇప్పుడు మనం ఫార్వర్డ్ చేయాలి ఎప్పటికప్పుడు 500 కాగానే. అవును 500 కంప్లీట్ అవగానే మీరు చేసుకుంటే వ్యాలెట్ స్టేకింగ్ లో అప్పుడు అక్కడ నుంచి ఎవ్రీడే మీకు 0.1% అనేది మీకు రిలీజ్ అవుతూ ఉంటది కదా ఎవ్రీడే. అప్పుడు మీకు రివార్డెడ్ లో స్టాక్ అనేది ఉంటది. దాని తర్వాత అప్పుడు ఆ రివార్డెడ్ లోది యూజ్ చేసుకోవడానికి అవకాశం ఉంది సార్. చాలా మంది ఓకే. ఏమనుకుంటున్నారంటే ఆ తర్వాత అది ఇచ్చిన తర్వాత వ్యాలెట్ స్టేకింగ్ లో 1000 అవి మళ్ళీ చేయాల్సిన అవసరం లేదుగా ఇప్పుడు. లేదు లేదు సార్, వాల్యూ స్టేకింగ్ లో ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే చేసినా కానీ మళ్ళీ అందులో వాల్యూ స్టేకింగ్ లోకి వెళ్తుంది సార్. మీరు రివార్డెడ్ లో అలాంటప్పుడు వచ్చింది మీకు అలా యూజ్లెస్ అది. హోల్డ్ చేస్తుంది. ఓకే ఓకే ఓకే, అంతే. మనం 500ది చేసేయాలి ఎప్పుడు 500 ఎప్పటికప్పుడు. అవును సార్, అవును సార్. అంతేకాకుండా 15% అనేది అడ్జస్ట్మెంట్ కూడా చేసుకోవడానికి ఇచ్చింది కదా సార్ సిస్టమ్, ఒక ఆప్షన్. ఇప్పుడు కనెక్టెడ్ వ్యాలెట్ లో మనం ఒక టోకెన్ ఫార్మింగ్ చేయాలనుకోండి, 12,000 చేయాలనుకోండి, ఫార్మింగ్ చేయాలనుకుంటే తక్కువ ఉన్న పీవీసీ మెటల్ ఒక 1000-2000 తక్కువ ఉన్నప్పుడు 15% ని మనం దాన్ని కనెక్ట్ చేసుకోవచ్చు. అది అలా ఆటోమేటిక్ గా తీసేసుకుని ఫార్మింగ్ అది అయిపోతుంది. స్టేకింగ్ లో లేదు కదా సార్, అది స్టేకింగ్ లేదు, ఫార్మింగ్ లోనే. అది సార్ చెప్పే స్టేకింగ్ సార్ అది. ఓకే ఓకే. సార్ చెప్పే స్టేకింగ్ లో కాబట్టి స్టేకింగ్ లో అయితే ఆప్షన్ లేదు సార్. ఒకవేళ ఫార్మింగ్ లో చేసుకోవాలనుకుంటే కనుక డిపిస్ మనకి ఉంటాయి కదా, అవి దాని ద్వారా 15% అనేది అందులో కట్ చేసుకొని చేసుకునే ఆప్షన్ అయితే ఉంది. ఏం సార్ అది అర్థం కాలం మీరు చెప్పేది? డిపిల తోట అదే మనకి డిపిలో ఆల్రెడీ మనకి రిలీజ్ అయి ఉంటున్నాయి కదా సార్ ఫార్మింగ్ స్టేటస్. అవును, అక్కడ 105 అయినప్పుడు చేస్తున్నాం. అయ్యి ఒకవేళ మీరు ఏమన్నా కొత్తగా బయట నుంచి పీవీసీ మెటల్ లోపలికి పంపించి మీరు చేయాలనుకుంటే కనుక 85% పీవీసీ మెటల్ కట్ అవుద్ది, 15% అనేది ఆ డాలర్స్ తీసుకుంటుంది అనమాట. అది సార్ చెప్తున్నారు. అది ఆల్రెడీ అది వ్యాలెట్ స్టేకింగ్ లో, అది వ్యాలెట్ స్టేకింగ్ లోది కదా. వ్యాలెట్ స్టేకింగ్ ఇది స్టేకింగ్ చెప్పట్లే సార్. సార్ కన్ఫ్యూజ్ అయ్యి ఫార్మింగ్ గురించి చెప్తున్నారు అన్నాడు. నేను అదే చెప్పాను సార్, అదే క్లారిటీ ఇచ్చాను. స్టేకింగ్ లో ఫార్మింగ్ లో 105 కదా, డిపి ఫార్మింగ్ లో కదా 105 వచ్చేది మనకి. అవును సార్. అక్కడికి 15% యాడ్ అయ్యేది ఉండదుగా. 15% యాడ్ అయ్యేది కాదు సార్. మీరు ఫార్మింగ్ అనేది ఇప్పుడు మీరు అది చేస్తున్నారా 105 చేసినప్పుడు మీకు ఏమవుతుంది? వ్యాలెట్ స్టేకింగ్ లోకి వెళ్తుంది, వ్యాలెట్ ఫార్మింగ్ లోకి వెళ్తుంది అక్కడ. అవును వెళ్తుంది. ఇప్పుడు ఏంటంటే ఇది సార్ చెప్పింది ఏంటంటే సార్, మీరు ఒకవేళ మీ దగ్గర పీవీసీ మెటల్ ఉన్నాయి సార్, పీవీసీ మెటల్ ద్వారా మీరు ఫార్మింగ్ 100 ఫార్మింగ్ చేసుకోవాలనుకుంటే న్యూ ఫార్మింగ్ అని చేస్తారు కదా. ఆ ఫార్మింగ్ చేసేటప్పుడు ఒక ఆప్షన్ వచ్చింది అనమాట. అంటే 15% $15 మీరు వర్త్ మనకి డిపిల్ ద్వారా కన్వర్ట్ అయినవి ఉన్నాయి కదా, ఆ పీవీసీ మెటల్ యూజ్ చేసుకునేలాగా అనమాట. అంటే డాలర్స్ యూజ్ చేసుకునేలాగా అది చెప్తున్నారు సార్. అది టోకెన్ ఫార్మింగ్ లోనే, సీడ్ ఫండింగ్ లో కాదు. ఓన్లీ టోకెన్ ఫార్మింగ్ లోనే, సీడ్ ఫండింగ్ లో లేదు ఆప్షన్. ఓకే ఓకే. అంటే ఎట్లాగో రిలీజ్ అయ్యి వెయిటింగ్ లో ఉన్నాయి కాబట్టి 15% అటు షిఫ్టింగ్ కి అవకాశం ఇచ్చాడు. షిఫ్టింగ్ అది బయట నుంచి చేసుకునే వాళ్ళకే సార్. అంటే కొత్తగా చేసుకునే పర్సన్స్ అంటే న్యూ టోకెన్ ఫార్మింగ్ కే అలా ఇచ్చారు అనమాట. అదే లోపల నుంచి లోపల చేసుకుంటే కనుక ఆప్షన్ లేదు. అదర్స్ గానీ ఎవరికైనా చేస్తుంటే ఆప్షన్ లేదు.
ఓకే బూ ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇంకా ఓకే టైం సార్ కూడా అయింది మరి ఇంకా కంక్లూడ్ చేసుకుందాం సార్. మరి చంద్రశేఖర్ సార్, రమేష్ సార్, మరి కంక్లూడ్ చేసుకుందాం మరి ఇంకా. ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ. జై పీయూష్ మెటా, పీయూష్ మెటా నెవర్ ఎండ్. జై పీవీసీ మెటా సార్. జై థ్యాంక్ యూ పీయూష్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, జై థ్యాంక్ యూ. పీయూష్ మెటా, జై పీయూష్ మెటా. థ్యాంక్ యూ వెంకటేష్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. జై పీయూష్ మెటా సార్, జై పీయూష్ మెటా సార్, జై పీయూష్ మెటా, పీయూష్ మెటా నెవర్ ఎండ్. థ్యాంక్ యూ సార్ రమేష్ సార్, థ్యాంక్ యూ సార్ కోట వెంకటేశ్వర సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, జై జై పీయూష్ మెటా, జై జై పీయూష్ మెటా. జై జై పీయూష్ మెటా. గుడ్ నైట్ ఆల్ ఆఫ్ రమేష్ యూ. గారు గుడ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఈ రోజు. సార్, అందరికి సార్. ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు బాగా, చాలా చక్కగా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ, థ్యాంక్ థ్యాంక్ యూ యూ, సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ. గుడ్ నైట్ సార్, గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ, గుడ్ నైట్.